లలిత జ్యువెలర్స్ ఒరిస్సాలో ఇమ్మీడియట్గా లాంచ్ చేయండి కిరణ్ గారు అని రిక్వెస్ట్ చేశారు. వాళ్ళకి ఏం చెప్తారు? ఇది మామూలు చిన్న షాపులు కాదు. వాట్ ఎగ్జాక్ట్లీ లలిత జ్యువెలరీ కిరణ్ ఈజ్? అదే నా అక్కడ మా నాయన కాడ కానీ కోట్లు ఉంటే నేను మేబీ బిజినెస్లో వచ్చేవాడినో కాదో కూడా నాకు తెలియదు. లలిత అనే పేరు ఎలా తీసుకున్నారు? ఎందుకు పెట్టాల్సి వచ్చింది లలిత జ్యువెలరీ? లలిత జ్యువెలరీ టేక్ ఓవర్ చేశాను. నేను ఒరిజినల్ ఓనర్ని కాదు లలిత జ్యువెలరీ. ఎవరు మీ ఫేవరెట్ హీరో? ఎవరు? చిరంజీవి గారు బాగా నచ్చేది. తర్వాత కృష్ణంరాజు కృష్ణ గారు అందరు పాత. ఇప్పుడు కొత్తగా అందరూ వచ్చినారు కదా. ఇప్పుడు పుష్ప చూసినాం కదా. తగ్గేదేలా లలిత జ్యువెలరీ తగ్గేదేలా. కిరణ్ గారు ఎప్పుడైనా కంటతడి పెట్టుకున్నారా అని చాలా మందికి ఒక క్వశ్చన్ ఉంటుంది. బాధపడి లేదంటే ఎమోషనల్ అయిన ఇన్సిడెంట్ ఏంటి అని. మా అమ్మ చనిపోయినప్పుడు 3 years దాకా మర్చిపోలేదు. ప్రతిరోజు ఏడ్చేవాడు. ఎవ్రీ డే? ఒకసారి కాదు 5 సార్లు కూడా. హాయ్, హలో, నమస్తే. నేను మీ శ్రావణి. చాలా ఇంటర్వ్యూస్తో మిమ్మల్ని అందరినీ కూడా పలకరిస్తూ ఉన్నాను. కొత్త ఫేసెస్ని అన్నీ కూడా మా ప్లాట్ఫామ్స్లో ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నాను. అన్నీ వేరు. ఇప్పుడు మీకు చూపించే పర్సన్ వేరు అంటే నిజంగానే చాలా ప్రత్యేకమనే చెప్పాలి. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అని చెప్పి మనకొక పోయి ఉంటుంది. చాలామంది అది వింటూ ఉంటాము, చదువుకుంటూ ఉంటాము, చాలామందిని చూసాం కూడా. కానీ కృషితో పాటు కసి ఉంటే ఏదైనా సాధించవచ్చు. 1000 కోట్ల సామ్రాజ్యానికి అధిపతిగా కూడా మనము ప్రూవ్ చేసుకోవచ్చు అని చెప్పి నిరూపించారు మన కళ్ళ ముందే లలిత జ్యువెలర్స్ ఎండి కిరణ్ గారు. ఎస్, నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ గారు ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. నా ఇంట్రో మీరు ఇప్పుడు చూసారా, విన్నారా? విన్నాను, చాలా బాగా చెప్పారు. అర్థమైందా తెలుగు? ఎందుకు అర్థం? పూర్తిగా. ఓకే. సో మీకు అంటే పూర్తిగా తెలుగు రాదు అంటే కొంచెం రాయలేరు అనేది మేము విన్నాం సార్. అది ఎంతవరకు నిజం అనేది? రాయలేనిది కన్ఫర్మ్. రాయలేరు. తెలుగు మాట్లాడేది వచ్చు. పూర్తిగా అర్థమవుతుంది. పూర్తిగా అర్థమవుతుంది. ఓకే. ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు కిరణ్ గారు? ఆల్మోస్ట్ 8 లాంగ్వేజెస్. 8 లాంగ్వేజ్. కానీ రాసేది ఒక లాంగ్వేజ్ కూడా తెలియదు. రాయడం మాత్రం తెలియదు. చదువుకోవడం మాత్రం తెలియదు. ఓకే. ఏమేమి భాషలు మాట్లాడాలి? తెలుగు, తమిళ్, హిందీ, మరాఠీ, గుజరాతీ. ఓకే. ఇప్పుడు మీ షోరూమ్స్ అన్ని రాష్ట్రాల్లో ఓపెన్ అవుతుంటే అక్కడ తగ్గట్టు నేటివిటీ ఆ లాంగ్వేజ్ తెలుసుకుంటున్నారు, మాట్లాడిస్తున్నారా? ఆల్మోస్ట్ ఇక్కడే కదా, ఇప్పుడు సౌత్లోనే ఉన్నాం కాబట్టి. ఓకే. ఇంకా నార్త్కి వెళ్ళలేదు. ఓకే. మన ఇంటర్వ్యూ డెప్త్కి వెళ్లే ముందు అసలు కిరణ్ గారిని నేను ఇప్పటివరకు షర్ట్లో చూడలేదు. ఎందుకు ఎప్పుడు చూడు టీషర్ట్స్ వేసుకుంటారు? టీషర్ట్స్ కి కూడా ఏమైనా బ్రాండింగ్ వేస్తున్నారా? షర్ట్కి ఏం తేడా అంటే, షర్ట్కి అయితే 8 బటన్లు వేయాలా, టీషర్ట్కి అంటే 2 బటన్లే వేయాలి. సో టక్కన వేసుకున్నామా 2 బటన్లు వేసుకుంటే పని అయిపోతుంది. షర్ట్ అంటే మొత్తం అన్ని బటన్లు వేయాలా. బటన్ వేసినప్పుడు ఒకసారి వెనకాల ముందు వేసుకుంటే మళ్ళీ మొత్తం తీసి మళ్ళీ వేయాలా. ఓకే. సో ఇది చాలా ఈజీ. 2 బటన్లు వేసుకుంటే చాలు. సో మీకోసం ఇప్పుడు అసలు ఆ 2 బటన్స్ లేని బ్రాండింగ్ టీషర్ట్స్ కూడా బాగుంది. ఏదో మనం దాదాలాగా చూపిస్తాం కాబట్టి బటన్ వేసుకునేది మర్యాద ఉంటుంది. ఓకే. అంటే టైం సెన్స్ అంటే లేదు, అట్లా ఏం లేదు. టైం కోసం కాదు, నాకు టీషర్ట్ ఫస్ట్ నుంచి అలవాటు కాబట్టి. అంటే చిన్నతనం నుంచి కూడా మీరు టీషర్ట్ ఎక్కువగా వాడేవాళ్ళ? నేను అంటే చాలా రోజుల నుంచి అబ్జర్వ్ చేశాను. చిన్నప్పుడు వచ్చేసి షర్ట్ అనేది ఏది కాదు, ఏది ఇస్తే అది వాడుకునేవాడిని. అడుక్కు తినేవాడికి చాయిస్ ఉండదు అనమాట. ఎవరు అడుగుతున్నా వాడికి చాయిస్ ఉంటుంది. నాకు ఇదే కావాలని చాయిస్ ఉంటుంది. సో ఆ టైంలో డబ్బులు లేనప్పుడు ఎవరు ఏమి ఇస్తే అది వేసుకునేవాడిని. ఓకే. కలర్ఫుల్ టీషర్ట్స్ అన్నీ మేము చూస్తూ ఉంటాము. ఇప్పటి వరకు నాకు మిమ్మల్ని షర్ట్లో చూడాలని ఒక కోరిక. ఫ్యూచర్లో ఎప్పుడైనా మీరు తప్పకుండా, ఏం ఇబ్బంది లేదు. ముందు చెప్పింటే షర్ట్ తీసుకొచ్చేవాడిని. ఇంటర్వ్యూలో ఆ క్వశ్చన్ అడిగిన తర్వాత క్లారిటీ తీసుకొని అడుగుదామని. ఎందుకంటే కొంతమంది కొన్ని సెంటీస్ ఉంటాయి, వదిలేస్తూ ఉంటారు, నేను ఇదే వాడాలి అని అనుకుంటూ ఉంటారు. అలాంటి ఏం లేదు. ఏది ఇచ్చినా ఏది వేసుకున్నా నాకు అలాంటి ఏం లేదు. ఓకే. సో హైదరాబాద్లో ఎలా ఉంది సార్ బిజినెస్? ఎన్ని షోరూమ్స్ ఓపెన్ చేశారు ఇప్పుడు? హైదరాబాద్లో ఇప్పటికి 3 షోరూమ్స్ ఉన్నాయి. సోమాజిగూడ మీకు ఫస్ట్ ఓపెన్ చేసిన తర్వాత వచ్చేసి కుక్కట్పల్లి ఓపెన్ చేస్తున్నాం, దిల్సుఖ్ నగర్. ఇప్పుడు నెక్స్ట్ 9వ తేదీ లేదంటే 7వ తేదీ నెక్స్ట్ మంత్ ఇది చందనానగర్ ప్లాన్ చేస్తున్నాము. చందనానగర్. ఇంకొకటి సుచిత్ర సర్కిల్, అక్కడ పని జరుగుతూ ఉంది. సో ఈ 2 షోరూమ్ అతి త్వరలో వస్తుంది. సో 7వ తేదీ వచ్చి నిజామాబాద్,
9వ తేదీ హైదరాబాద్ అని ప్లాన్ చేస్తున్నాం. నిజామాబాద్లో కూడా నిజామాబాద్లో కూడా 2 ఆల్మోస్ట్ 1 డే డిఫరెన్స్లో ఓపెన్ చేస్తాం. సో ఇన్ని షోరూమ్స్ ఓపెన్ చేశారు. ఫస్ట్ షోరూమ్ ఏ ఇయర్లో లాంచ్ చేశారు? ఇప్పటికి ఎన్ని ఇయర్స్ సార్ ఈ జర్నీ మీది? లేదు, ఫస్ట్ షోరూమ్ వచ్చి లలిత జ్యువెలరీ ఓల్డ్ షోరూమ్. అది నేను టేక్ ఓవర్ చేశాను అనమాట ఓకే 1999లో. దాని తర్వాత ఒక 3-4 ఇయర్స్ తర్వాత మధురై అటపక్క తమిళనాడులో ఓపెన్ చేసినాం. ఫస్ట్ షోరూమ్ ఆంధ్రాలో వచ్చేసి తిరుపతి నుంచి పెరుమాళ వెంకటస్వామి దండం పెట్టుకొని అక్కడి నుంచి ఎంటర్ అయినాం అన్నమాట. ఓకే తర్వాత వైజాగ్, తర్వాత మీ ఈరోజు 18-19 షోరూమ్లు ఉన్నాయి. ఓకే కిరణ్ గారు, ఎప్పుడు చూసినా మీ ఫేస్లో ఆ స్మైల్, ఆ ప్లెజెంట్నెస్, ఆ ఫ్రెష్ ఫీల్ కనిపిస్తూ ఉంటుంది. ఏ టైం చాలా ఇయర్స్ నుంచి అంటే అఫ్కోర్స్ ఇక్కడ సోమాజిగూడ బ్రాంచ్, కుక్కట్పల్లి బ్రాంచ్ లాంచ్ చేసినప్పుడు నేను మిమ్మల్ని చూశాను దగ్గరుండి, మీతో ఇంటర్వ్యూ కూడా గతంలో చేశాను. దిస్ ఇస్ మై సెకండ్ ఇంటర్వ్యూ విత్ యూ. అవును. ఎప్పుడు చిరాకు లేదంటే స్ట్రెస్, ప్రెషర్ ఏం ఉండదా? ఉన్నా కనిపించదా మీకు? బయటికి కనిపించనివ్వరా? అంటే అసలు నేను పెద్దగా ఏ విషయమైనా కూడా సీరియస్గా తీసుకోను. ఓకే ఏం చేస్తాం, సీరియస్గా ఏది జరిగిపోయిందో అది జరిగిపోయింది. దాన్ని మనం ఎంత టెన్షన్ అయ్యి కూడా దాన్ని మార్చలేము. సరే జరిగిపోయింది, ఎట్టో జరిగిపోతుంది, దాన్ని ఎట్టా మార్చలేము. ఓకే సో హ్యాపీగా సంతోషంగా ఏమొస్తే అది హ్యాపీగా తీసుకుంటామని నా అలవాటు. ఓకే కాబట్టి ఎందుకు ఏడిచి ఏం చేస్తాను. గోల్డ్కి దేవుళ్ళకి అంటే అమ్మవార్లకి చాలా అవినాభావ సంబంధం ఎక్కువ ఉంటుంది. సో మీరు తమిళనాడులో కంచికి సంబంధించిన ఆ డిజైనరీతో లాంచ్ చేసిన షోరూమ్ సక్సెస్ అయింది, తమిళ్లో ఎక్కువగా లలిత జ్యువెలర్స్ క్లిక్ అయింది అని చెప్పి చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి కంచి అమ్మవారి సెంటిమెంట్తో ఇవన్నీ కూడా ఎక్స్పాన్షన్ చేస్తూ ఉన్నారా? మీకు ఆ సెంటిమెంట్ ఎలా క్రియేట్ అయిందంటారు? నాకు లేదు, నేను అట్లా ఏం లేదు. నేను మామూలుగా షోరూమ్స్ పెట్టాలని చెప్పి పెడుతున్నాము, కానీ జ్యువెలరీ గురించి కానీ అక్కడ టేస్ట్ వేరే, ఇక్కడ టేస్ట్ వేరే. తమిళనాడు టేస్ట్ కొంచెం వేరే డిఫరెంట్గా ఉంటుంది, ఆంధ్ర టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, హైదరాబాద్ టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. వాళ్ళకి డిజైన్ ఎన్ని డిజైన్ చూపించినా కూడా ఇంకా కావాలంటారు. సో వాళ్ళకి ఏం కావాలో తృప్తి చేసే వరకు మేము వదలం మనప. సార్ ఇన్ని స్టేట్స్లో మీరు సౌత్ ఆఫ్ కోర్స్ సౌత్ ఓన్లీ సౌత్. ఎక్కడెక్కడ సార్? ఏ స్టేట్? తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, పాండిచ్చేరి ఒక షోరూమ్ ఉంది. అది ఒక చిన్న స్టేట్ లాగా. సో అది తమిళనాడు లెక్కలోనే వస్తుంది. ఓకే ఏదో ఇంటర్వ్యూ నేను చూస్తూ ఉన్నాను, ఎర్లియర్ ఇంటర్వ్యూస్ కింద ఒకరు కమెంట్ పెట్టారు, లలిత జ్యువెలర్స్ ఒరిస్సాలో ఇమ్మీడియట్గా లాంచ్ చేయండి కిరణ్ గారు అని రిక్వెస్ట్ చేశారు. వాళ్ళకి ఏం చెప్తారు? ఇది మామూలు చిన్న షాపులు కాదు. సో ఏదో చిన్న షాప్ పెట్టేలాగా పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఏది పెట్టినా కూడా 100 కోట్లు 150 కోట్లు ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. ఓకే సో అన్నీ ఆలోచించి సౌత్లో మీరు ఫోకస్ పెట్టారు, ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్స్ జరుగుతున్నాయి. బట్ నార్త్ నుంచి చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తాం అక్కడ కూడా మీ జ్యువెలరీ డిజైన్స్ చూసి ఇక్కడికి వచ్చి సౌత్లో ఉన్న షోరూమ్స్లో షాపింగ్ చేసుకొని వెళ్ళటం వాళ్ళకి ఇబ్బందిగా ఉందట. సో మీరు ఏదైనా ఆలోచించి వెళ్తాం, కానీ ఇప్పుడు కాదు. ఫస్ట్ ఇక్కడ టోటల్ సౌత్లో వచ్చేసి మేము ప్లాన్ చేసి 180 షోరూమ్స్, 180 షోరూమ్లు ప్లాన్ చేసినాము పూర్తిగా. ఇప్పుడు మనకు 42 ఉన్నాయి. ఇంకా 7వ తేదీ 9వ తేదీ 2, సో 44 అయిపోతాయి. దాని తర్వాత ఇక్కడ మొత్తం ఈజీగా 180 షోరూమ్స్ సౌత్లో ప్లేస్ ఉంది. ఆంధ్ర కానీ, తెలంగాణ కానీ, తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, కేరళలో కూడా పెట్టవచ్చు 20-30 షోరూమ్స్. సో అన్నీ కలిపి 180-200 షోరూమ్ వరకు కూడా పోవచ్చు. ఇది అయిన తర్వాతనే ఫస్ట్ మహారాష్ట్ర ప్లాన్ చేస్తాము. అది ఆ టైంలో థింక్ చేస్తాము. టోటల్ ఆల్ ఓవర్ ఇండియా 450 షోరూమ్ పెట్టాలని ప్లాన్లో ఉన్నాము. ఆల్ ఓవర్ ఇండియా 450 షోరూమ్స్. ఓ మై గాడ్ కిరణ్, 3-4 ఇయర్స్లో చేయాలని ఉంది. ఓకే ఇంత పెద్ద స్కెడ్యూల్ పెట్టుకున్నారు కదా, ఇండియా వైడ్గా వరల్డ్లోనే బిగ్గెస్ట్ గోల్డ్ బిజినెస్లోకి మీరు ఇప్పుడు దిగినట్లే. అఫ్ కోర్స్ సౌత్లోనే ఎన్ని షోరూమ్స్ ఎక్స్పాన్షన్ చేస్తూ అంత పెద్ద నెంబర్ని మీరు చూస్ చేస్తూ ఉన్నారు. ఎలా ప్లాన్ చేస్తున్నారు సార్? అంటే మీ దగ్గర ఉన్న వెరైటీస్ అవ్వచ్చు, లేదంటే మీ దగ్గరకు వచ్చే కస్టమర్స్ అవ్వచ్చు, ఆ ప్రైజింగ్ వలన, లేదంటే మీరు ఇచ్చేది బెస్ట్. మీకు గోల్డ్ గురించి ఇప్పుడు తెలిసే ఉంటుంది. ఇప్పుడు హాల్ మార్క్ అంటారు. సో 22 క్యారెట్ అనేది గోల్డ్ క్వాలిటీ వచ్చేసి హాల్ మార్క్ అనమాట. ప్రతి ఒక్క కూడా 22 క్యారెట్ అమ్మాలా అని చెప్పేసి 22 క్యారెట్ కానీ 18 క్యారెట్ కానీ ఏది ఉంటే అది దాని మీద రాయాలా. సో మనం 22 క్యారెట్ మనం జ్యువెల్స్ అమ్ముతున్నాం. సో అది ఒకటి ఉంది. డిజైనింగ్ అనేది ప్రతిరోజు న్యూ చేస్తూనే ఉండాలి. దాంట్లో వచ్చేసి R&D జరుగుతూనే ఉంటుంది. డిజైన్ కొత్త రాలేదంటే వ్యాపారం జరగదు అనమాట. మీరు కూడా ఇప్పుడు నెక్లెస్ కొంటారు మా కాడికి, తర్వాత వచ్చేసి మళ్ళీ మీరు కొనాలంటే మళ్ళీ ఇదే డిజైన్ ఉంటే మీరు అంటే ఏమంటారు, ఇదే డిజైన్ నా కాడ ఉంది అంటారు. సో అది ఇంకా దీనికనేది బాగుంది. సో
సో ఎవ్రీడే దీనికన్నా ఇది బాగుందా అనేది డైలీ మేము ఎలా జరుగుతుంది అంటారు? అంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఒకసారి చూసిన డిజైన్ మళ్ళీ నెక్స్ట్ డే కనిపించదు, ఇంకొక వెరైటీ వస్తుంది, నెక్స్ట్ డే ఇంకొక డిజైన్ వస్తూ ఉంటుంది. అంత కస్టమర్స్ ని అంత అట్రాక్ట్ చేసే అంత డిజైనర్స్ మీ దగ్గర నుంచి ఎలా వస్తూ ఉన్నాయి, ఎక్కడి నుంచి మీరు అదే ఆ వర్క్ అంతా ఎలా జరుగుతుంది? వాళ్ళ పని వాళ్ళు చేయాలన్నమాట. సో మేము డిజైనర్ పెట్టింది ఆల్మోస్ట్ 30 to 40 పీపుల్స్ ఉన్నారు డిజైనర్స్. ఇది చెన్నైలో, బాంబేలో ఉండేది తన్ని వేరే, తర్వాత కలకత్తాలో ఉండేది వేరే. సో అట్టా కలిపి ఒక 100 మంది టీంలో ఉంటారు అనమాట. సో వాళ్ళ పని డిజైన్ చేసేది. డిజైన్ చేసుకున్న తర్వాత మేము దాన్ని ఒక పీస్ ఫస్ట్ రెడీ చేస్తాం అనమాట. అది మాకు ఓకే 100% ఇది చాలా బాగుందంటే విల్ గో హెడ్, అదర్వైజ్ అక్కడితో స్టాప్ చేస్తాం, దాన్ని కరిగించేస్తాం. ఓకే, ఎవ్రీడే ఎంత మ్యానుఫ్యాక్చర్ అవుతుంది సార్ మీ ఓన్లీ లలిత జ్యువెలరీకి సంబంధించిన గోల్డ్? మా కెపాసిటీ చాలా ఉంది, మ్యానుఫ్యాక్చర్ చేసే కెపాసిటీ చాలా బిగ్ కెపాసిటీ. మేము రోజుకి నాకు తెలిసి 500 kg కూడా మేము ఐటమ్ రెడీ చేయవచ్చు అనమాట, అంత కెపాసిటీ ఉంది. ఓకే, 500 kg అంటే చాలా స్ట్రాంగ్ అనమాట, బ్యాకప్ చాలా స్ట్రాంగ్ ఉంది. కానీ ఇప్పుడు ఎంత అవసరం పడలేదు. ఓకే, మీ బ్రాండ్కి మీరే బ్రాండ్ అంబాసిడర్స్, ఎవరిని నా బ్రాండ్కి నేను బ్రాండ్ అంబాసిడర్ కాదు. నేను వచ్చేసి మీకు డబ్బులు వేస్ట్ చేయబాకండి, రూపాయి వస్తువుకి రూపాయి పావలా ఇవ్వబాకండి అని చెప్తున్నానే కానీ, నేను మటుకు మిమ్మల్ని హుషారు చేస్తున్నానే కానీ నేనేదో నగలు గిగిలు వేసుకొని బ్రాండ్ అంబాసిడర్ లాగా ఏది నేను చేయలేదు. సరే, బ్రాండ్ అంబాసిడర్ అంటే ఏంటో చెప్పండి సార్ ఒకసారి. బ్రాండ్ అంబాసిడర్ అంటే చూడు పెద్ద వాళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు నాకు పేరు తెలియదు. ఓకే, బ్రాండ్ అంబాసిడర్ కి అర్థం ఏంటో చెప్పండి. ఇప్పుడు నాకు తెలిసింది ఒకే ఒక విషయము, నేను లలిత జ్యువెలరీ ఓనర్ని. నాకు తెలిసింది యాక్టింగ్ ఏం తెలుసా మీకు తెలుసా? మీరు ఏ యాడ్ చూసినా కూడా ఒకటి ఇట్లా ఉంటుంది, ఒకటి ఇట్లా ఉంటుంది, ఒకటి ఇట్లా ఉంటుంది, అంతేకన్నా నాకు అన్ని తీసుకోమని చెప్తారు, వద్దని చెప్పరు కదా. లేదు, నాకు వద్దుంటే డబ్బులు వేస్ట్ చేయకూడదని చెప్తున్నా, అదే వద్దని చెప్తున్నా. సో నాకు తెలిసింది ఈ 3-4 స్టెప్లే తప్ప నాకు వేరే ఏం తెలియదు. నేను లలిత జ్యువెలరీ ఓనర్ కాబట్టి నేను ఒక హానెస్ట్, అంటే నాకు అన్ని విషయాలు తెలుసు. ఇప్పుడు ఇంటర్వ్యూ మీరు చేస్తున్నారు, మీరు ఎప్పుడు ఏ క్వశ్చన్ అడిగినా కూడా నేను మీకు ఆన్సర్ చేయగలుగుతా కదా. అదే నేను వేరే మనిషిని ఇక్కడ కూర్చోపెట్టి లలిత జ్యువెలరీ ఏదో CFOని కూర్చోపెడితే ఆయన మీరు 10 మాట్లాడితే నాకు తెలిసి ఒక 7కి బదులు చెప్తారు, 3కి తెలియదు సార్ అంటారు, తెలీదు మా అంటారు. నేను అట్లా కాదు, మీరు 10 అడిగితే నేను మీకు 20 విధాలుగా బదులు చెప్తా. ఇది మేడం దీనికి ఇట్లా, ఇది కూడా ఉండొచ్చు సమాధానం, ఇది కూడా ఉండవచ్చు అంతా. అంత క్లారిటీ. సో నాకు తెలిసింది నేను కరెక్ట్గా చెప్తాను చెప్పి నేను ఇన్ని చెప్పగలుగుతారు కాబట్టి మీ బ్రాండ్కి మీరే బ్రాండ్ అంబాసిడర్, మీ ఐటమ్కి మీరే బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పి ఎంటైర్ సొసైటీ అనడం కాదు సార్. ఇప్పుడు పెప్సీ ఉంటుంది, లేదంటే థమ్స్అప్ ఉంటుంది, దానికి హీరోస్ అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఉంటారు. అది ఒక కంపెనీ మ్యానుఫ్యాక్చరర్స్ వేరు, దానికి బ్రాండింగ్ చేస్తూ ఉన్న వాళ్ళు వేరు. బట్ లలిత జ్యువెలరీకి ఏ హీరోయిన్ కనిపించరు, ఏ హీరో కనిపించరు, ఏ ఆర్టిస్ట్ కనిపించరు, ఓన్లీ ద వన్ అండ్ ఓన్లీ పర్సన్. అవసరం లేదు మాకు వచ్చేసి ఎట్టంటే హీరో ఇక్కడ నిలబడేసి టక్కన జంప్ చేస్తారు కదా, నాకు అవసరం లేదు. నేను వచ్చి నేరుగా మాట్లాడేసిపోతాను. సో నాకు హీరో అవసరం లేదు, ఎందుకంటే నాకు జంప్ పని లేదు, ఫైట్ పని లేదు. నాది ఓన్లీ ట్రూత్ ఏముందో అది మీ కాడ పాస్ చేయాలా, అదే నా వర్క్. కాబట్టి నేను సింపుల్గా వచ్చేసి, నేను ఎప్పుడు చూసినారా టీషర్ట్లో వస్తాను, మధ్యలో సూట్ అంతా వేసుకుంటే కూడా కొందరు తెలిసిన వాళ్ళు అన్నారు, అన్న టీషర్ట్ బాగుంటుందని అన్నారు. సార్ రైట్ అని చెప్పిన అప్పుడు అది కూడా మార్చొద్దు అని చెప్పేసి అది కూడా డబ్బులు వేస్ట్ అయినాయి. సజెషన్స్ రిసీవ్ చేసుకుంటారు అయితే మీరు? తప్పు ఏముంది, ఇప్పుడు నాకు గుండు అందరికీ నచ్చింది అన్నారు, అందుకు గుండు కంటిన్యూ చేశాను. మీకు ఏం నచ్చాలో అదే కదా నాకు కావాల్సింది. నేను జోల్స్ కూడా పెట్టేది నాకు నచ్చింది నీకు పెట్టాను, మీకు నచ్చాలని జోల్స్ పెడతాను. అండ్ టీషర్ట్తో పాటు మిమ్మల్ని ఎవరైనా కూడా చూస్తే క్లీన్ మీ బాల్ హెడ్ కనిపిస్తూ ఉంటుంది, అండ్ గ్లేర్లెస్ వైట్ స్పెట్స్ కనిపిస్తూ ఉంటాయి. ఎప్పుడూ అదే లుక్గా ఎందుకంటే హెయిర్ పూర్తిగా మీకు వద్దనుకున్నారా, లేదంటే బాల్ హెడ్ ఉండిందా ఎర్లియర్? మీ ఫోటో చూడాలని ఉంది సార్ చాలా మందికి. బాగా హెయిర్ ఉండేదా? బాగుండేది. ఏమైందంటే తిరుపతి పోయినా, ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 20 years, నియర్లీ 20 years 18 years అయి ఉంటుంది. తిరుపతి పోయినా, అప్పుడు అంతకుముందు హెయిర్స్ బాగానే ఉండేది. సో తిరుపతి పోయినాను. తిరుపతి నుంచి వచ్చిన తర్వాత మేము అప్పుడు మనకు టీనగర్లో షోరూమ్ ఉండేది. ఓకే. సో అప్పుడు కార్పొరేట్ ఆఫీస్ అంత ఏం లేదు. సో అక్కడందరూ వచ్చేసి కస్టమర్స్ కానీ మా స్టాఫ్ కానీ నా ఫ్రెండ్స్ కానీ చాలా బాగుంది మీకు గుండు చాలా సెట్ అయిందన్న. రే ఎంటుకలు ఉన్నప్పుడు ఒకరు కూడా చాలా బాగుందని చెప్పలేదే, గుండు కొడితే బాగుంది అంటే మనం ఎందుకు అది కంటిన్యూ చేయకూడదని చెప్పి ఆ రోజు నుంచి కంటిన్యూ చేశాను. ఓకే. ఎన్ని ఇయర్స్ అవుతుందండి? ఆల్మోస్ట్ 17-18 years, సరిగా గుర్తులేదు నాకు. ఓకే, లాంగ్ టైం. 17-18 years. ఓకే. అంతకుముందు మీకు చాలా హెయిర్ ఉండింది అయితే? ఉండింది, ఎందుకు లేదు. అంటే చాలా మంది బట్టతల ఉన్నవాళ్ళు
ఇప్పుడు వచ్చింది కానీ ముందు చాలా ఇట్టు ఉండేది హెయిర్స్. ఓకే, ఫుల్ హెయిర్ ఉండేది అనమాట. ఫుల్ హెయిర్ ఉండేది. మరి బాధ అనిపించలేదా? అది నాకు బాగానే అనిపించింది. నేను గుండు కొట్టించిన తర్వాత కదా అందరు చెప్తున్నారు బాగుంది అని చెప్పి. అంతకుముందు హెయిర్ ఉన్నప్పుడు ఒక్కరు కూడా నాకు అన్న హెయిర్ బాగుంది సూపర్గా ఉన్నావు అని చెప్పి ఒక్కరు కూడా చెప్పలే. అయ్యో, హెయిర్ గురించి కమిట్ చేయలే ఎవరు. ఓకే. సో గుండు కొట్టిన తర్వాత ప్రతి ఒక్కరు కమిట్ చేస్తున్నారు, అన్న మీ గుండు భలే సెట్ అయింది, నా భలే ఉంది నేను అదే కంటిన్యూ చేసిన. కిరణ్ గారు, ఇప్పుడు గుండులో క్లీన్ షేవ్ తో టీ షర్ట్ లో మీరు చేస్తూ ఉన్నారు బ్రాండింగ్, డబ్బులు ఊరికే రావు అని చెప్తూ ఉన్నారు. ఒకసారి హెయిర్ లో ట్రై చేయొచ్చు కదా, ఇప్పుడు ఎవరైనా చెప్తారేమో, అలాంటి ఆలోచన ఉందా? ఇది ఏదో కామెడీ యాక్టర్ లాగా నవ్వుతారు జనాలు నన్ను చూసి, ఇంక హెయిర్ పెట్టుకుంటే కాదు, ఓకే ఇంక పెడితే విగ్గే పెట్టాలా, అది నాకు అవసరం లేదు. రైట్. డబ్బులు ఊరికే రావు, అసలు ఈ కాన్సెప్ట్ ఎలా స్టార్ట్ అయింది? మీరు చెప్పండి మేడం. లేదు, ఆ కాన్సెప్ట్ గురించి వదిలేస్తాం. నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, డబ్బులు ఊరికేనే వస్తాయా? 100% రావు. అదే నేను చెప్తున్నాను. అది మీకు తెలిసిన విషయం మీకు చెప్తున్నాను, మీరు మర్చిపోయారు. అందుకే మీరు నగలు కొనినప్పుడు రూపాయికి రూపాయి పావలా ఇస్తున్నారు, మీరు మర్చిపోయిన దాన్ని. డబ్బులు ఎవరికి ఊరికే రావు కిరణ్ గారు, కానీ గుర్తు చేస్తూ మీ షాప్ మెట్ల వరకు లాక్కొస్తున్నారు అందరినీ. ఈ టీవీలో పదే ఏ ఛానల్ తిప్పినా కిరణ్ గారిది డబ్బులు ఎవరికి ఊరికే రావు అని రంగురంగుల టీ షర్ట్లు వేసుకుని నవ్వుతూ అందరినీ ఏదో ఇంటికి వాయినానికి పిలిచినట్టు పిలిచేస్తూ ఉంటారు. ఇంట్లో ఉన్న దాచుకున్న డబ్బులు అందరు తీసుకొని మీ షోరూమ్కి వచ్చేస్తూ ఉన్నారు. సో ఈ యాడ్స్ అనేవి ఎలా క్రియేట్ అయ్యాయి, అసలు ఎలా ఇంత స్మూత్ గా వాడుకునే జస్ట్ నార్మల్ లాంగ్వేజ్ తో మీరు చెప్పేసి? నేను ఈ రోజు దాకా కూడా ప్లానింగ్ చేసి యాడ్ ఏ రోజు తీయలేదు. నా మనసులో ఏం వస్తుందో అది నేను వాయిస్లో రికార్డ్ చేస్తాను అనమాట. ఎందుకంటే వాయిస్లో అంటే నా ఫోన్లోనే వాయిస్లో రికార్డ్ చేసేసి తర్వాత మార్నింగ్ మా యాడ్ తీస్తాం కదా, వాళ్ళతో కూర్చోబెట్టి ఇటు మాట్లాడు. సో నేను చెప్పే ప్రతి ఒక్క మాటలో మీరు ఏ రోజు కూడా మీకు తెలిసే ఒక విషయం, నేను ఏ ఒక్క యాడ్లో కూడా మీరు లలితా జ్యువెలరీలో కొనమని చెప్పలేదు. తెలుసా మీకు గుర్తుందో లేదు? చూడండి, మీరు ఒక్క యాడ్లో కూడా మీరు లలితా జ్యువెలరీలో నగలే కొనండి, ఇంకెక్కడ కొనవద్దని చెప్పలేదు. లలితా జ్యువెలరీలో కంపేర్ చేయండి, ఎక్కడ తక్కువ అక్కడ కొనమంటున్నా. ప్రతి ఒక్క యాడ్, మీరు ఈ యాడ్ కాదు, ప్రతి ఒక్క యాడ్ మీరు పెట్టేది పోస్టర్స్ అన్ని లలితా జ్యువెలరీ కదా సార్, మీరు చూడమని ఎలా? లేదు, నేను లలితా జ్యువెలరీ అదే చెప్తున్నాను కదా మీకు. నేను మీకు చెప్పేది అర్థం కాదు. మీ లలితా జ్యువెలరీలో ఏ రోజు కూడా నగలు కొనమని చెప్పలేదు. ఏం చెప్పినాను, లలితా జ్యువెలరీలో వచ్చి కంపేర్ చేయండి, ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ కొనుక్కోండి. ఎందుకంటే డబ్బులు ఊరికని రాదు. లేదు సార్, నేను ఒకసారి చూస్తాను మీ యాడ్ అయితే. ఇప్పుడు తప్పకుండా చూడండి, మీరు ఒకసారి చూపిద్దాం. అసలు ఎప్పుడు లలితా జ్యువెలరీ అని పేరు కూడా ఎత్తలేదా? లేదు, అట్లా లేదండి. లలితా జ్యువెలరీలో కొనమని చెప్పలేదు. లలితా జ్యువెలరీ పేరు ఎత్తకుండా లలితా జ్యువెలరీ రాండే కంపేర్ చేయమంటున్నా. నగలు కొనడం పెద్ద విషయం కాదండి. లాస్ చేసుకోకుండా కొనాలి. టైంకి ఫోన్ చేయకుండా, హెల్త్ ని గమనించకుండా, ఫ్యామిలీ కోసం టైం స్పెండ్ చేయకుండా కష్టపడి సంపాదించిన డబ్బును ఈజీగా వదులుకోవచ్చా? నగలు కొనడానికి అంటూ ఒక రోజు గడపండి. ధరల్ని కనీసం 4-5 కొట్లలో కంపేర్ చేయండి. ఏ నగలైనా సరే అసలైన ధర కన్నా ₹1 కూడా ఎక్కువ ఇవ్వకండి. డబ్బు సంపాదించడానికి ఎంత కష్టపడుతున్నారు. లలిత జ్యువెలరీ. వావ్, రియల్లీ ఫెంటాస్టిక్ సార్. నిజంగా చాలా 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 బాగుంది. అండ్ వాయిస్ ఓవర్ కూడా దాని బ్యాక్గ్రౌండ్ అంటే ఖచ్చితంగా డబ్బులు ఊరికే రావు అని అలర్ట్ చేస్తూ ఉన్న డబ్బుని ఎంత బాగా యూటిలైజ్ చేయాలి అనేది మీ కాన్సెప్ట్ అని నేను అనుకుంటూ ఉన్నాను. సో దాని గురించి ఏం చెప్తారు? ఈ మధ్య కూడా కొందరు షోరూమ్స్ వాళ్ళు చాలా ఆఫర్ ఇస్తున్నారు అన్నమాట. గ్రామ్కి 200 తక్కువ, 50 తక్కువ, 100 తక్కువ అని చెప్పేసి. ఇంకా ఇదో గిఫ్ట్లు అవి, మీరు కుక్కర్ తీసుకోండి, లేకపోతే గ్యాస్ స్టవ్ తీసుకోండి, లేకపోతే ఫ్రిడ్జ్ తీసుకోండి, లేకపోతే వాషింగ్ మిషన్ తీసుకోండి, ఏదేదో గిఫ్ట్గా ఇస్తున్నారు. ఒక విషయం మీకు చెప్తానండి, ఏదైనా గిఫ్ట్ ఇస్తారా? ఎవరన్నా ఫ్రీగా ఏమైనా ఇస్తారా? మనం నగలు కొనకుండా ఏమంటే నాకు వాషింగ్ మిషన్ ఇవ్వండి అని చెప్పి అడగండి, ఇస్తారా? లేదు. మీరు ఆ నగలు కొనినప్పుడు మీరు నాకు వాషింగ్ మిషన్ వద్దంటే ఆ డబ్బులు దీంట్లో తగ్గించమంటే 100% దాంట్లో డిస్కౌంట్ చేస్తారు. అప్పుడు ఏమైందట, ఆ వాషింగ్ మిషన్కే మీరే పే చేస్తున్నారు. అది మీరు అర్థం చేసుకోవాలా. మీరు చూడాల్సిన విషయం ఏం తెలుసా, బంగారం మనము ఎన్ని గ్రామ్ మన ఇంటికి తీసుకోపోతున్నాం, మనకేమొద్దు ఆ విఏలు, ఛార్జెస్, ఆఫర్లు ఏది కూడా మైండ్లో పెట్టుకోవద్దు. ఓన్లీ మనం తీసుకోపోయేది బంగారం ఇంటికి ఎంత, మనం ఇచ్చే డబ్బులు ఎంత, ఇది రెండు చూసుకొని పేపర్ మీద రాసుకోండి. మనం ₹1,00,000 ఇస్తున్నాము, మనకు ఎంత గోల్డ్ 20 గ్రాములు 22 గ్రాములు గోల్డ్ వస్తుంది, అది రాసుకొని 4 దగ్గర ఇప్పుడు ఎట్లా కంపేర్ చేయండి. ఇంకా ఫోటోలు గిటోలు వద్దు, ఇట్లా కంపేర్ చేయండి. ఎన్ని గ్రామ్ గోల్డ్ ఎవరు ఎక్కువ ఇస్తున్నారో, ఎంత డబ్బులు తీసుకొని అది చూడండి. ఓకే, అదే మీకు తెలియాలి. ఇంకా ఆఫర్లు గిఫ్ట్లు ఏముంది. మనకి వాషింగ్ మిషన్ డబ్బులు దాంట్లో ఉన్నాయి. మీరు ఆఫర్లో పోయి నాకు వాషింగ్ మిషన్ వద్దు, నాకు ఫ్రిడ్జ్ వద్దు అంటే టక్కన 7,000 కింద తగ్గిస్తారు. అప్పుడు ఆల్రెడీ వాషింగ్ మిషన్ డబ్బులు దాంట్లో ఉన్నాయి. లేదంటే మీరు నగలు కొనుక్కోకుండా
మాకు వాషింగ్ మిషన్ ఫ్రీగా అడగండి పోయి ఈరోజు కెమెరా పెట్టుకొని పోండి మీరు అడగండి నాకు ఫ్రీగా ఇవ్వాలి వాళ్ళు మీరు ఫ్రీ గిఫ్టే కదా ఆఫ్ కోర్స్ ఇవ్వరు. ఏంటి సార్ అంత గట్స్ ఏంటి మీకు గోల్డ్ బిజినెస్ పైన అంత పట్టుందా, లేదంటే కస్టమర్స్ ఖచ్చితంగా నా డిజైన్స్ కి అట్రాక్ట్ అయ్యి వస్తారని కాన్ఫిడెన్స్ తోనే మీరు మార్కెట్ డిజైన్ ఒకటి 100% కావాలా, కానీ ప్రైజ్ కావాలా. మనము అనవసరం గోల్డ్ అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా మీకు తెలుసా. ఈరోజు ఏదైనా కూడా అర్జెంటుగా మనం బాంబేలో ఉండి ఢిల్లీలో ఉండి ఏదైనా మన పర్స్ పోయింది, ఈ ఉంగరం తీసి ఇస్తేనే మనకు 50,000 వస్తుంది. ఎక్కడన్నా చేయగలుగుతారా? దీన్ని ఏదో బ్యాంకులో పోయి పెట్టేసి నాకు డబ్బులు ఇవ్వ నేను మళ్ళీ 10 రోజుల్లో కడతానంటే వేరే దేనికి ఇస్తారు? మంచి మీరు ₹1,00,000 పెట్టి మీరు ₹1,00,000 పెట్టి చీర కొనండి. ఆ ₹1,00,000 చీర వేసుకున్న తర్వాత 2 సార్లు వేసుకున్న తర్వాత 3వసారి ఆ ₹1,00,000 చీరకి ఎవరైనా 90,000 ఇస్తారని నన్ను అడిగింది. అయ్యో ఇప్పుడు చీరలు కొనే వాళ్ళు అట్లా చెప్పలేదు. నేనేం చెప్తున్నానంటే గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ట్రూత్ ఇన్వెస్ట్మెంట్. మనకు మన లైఫ్లో ఒక ఇన్వెస్ట్మెంట్ అనేది ఏంది, బంగారం అనేది మీకు 100% వాల్యూ బ్యాక్ ఇస్తుంది. ఇంకా ఏది కూడా ఇవ్వదు. నేను చీర గురించి మాట్లాడుకోవడం లేదు, దేని గురించి కాదు, మీరు చీర గురించి కొనొద్దు అని చెప్పట్లేదు, కానీ కంపారిజన్ చేస్తున్నారు అంటే ఇది పెట్టుకోవడం వల్ల కాదు. కాదు నిజం చెప్పండి, వాల్యూ ఉందా? మీరు ఒక ఉంగరము 10 సంవత్సరం పోయండి, అప్పుడు కూడా అదే వాల్యూ, 100% అదే వాల్యూ. తూకంలో తగ్గుద్దే కానీ అదే వాల్యూ వస్తుంది. చీర 1-2 సార్లు వేయండి, దాని తర్వాత 90,000కి అమ్మి చూపించండి, నేను మీతో కెమెరా పట్టుకొని వస్తాను. చీరలు అంటే కొంచెం గోల్డ్ కంటే తక్కువ ప్రైస్ తో వచ్చేస్తాయి. ఎందుకు వస్తాయి? 2.5 లక్షల చీరలు లేవా? 5 లక్షలు లేవా చీరలు? ఉన్నాయి. ఎందుకు లేవు? అన్నీ ఉన్నాయి, రకరకాలుగా ఉన్నాయి. ఎంత ఈజీగా చెప్పేశారండి. నేను చెప్పేది రీసేల్లో మన లైఫ్లో మీరు ఒకసారి చూడండి, ఏ ప్రోడక్ట్ అయినా కానీ గోల్డ్ తప్ప, అంటే కార్లు కూడా ఉన్నాయి, ఏదైనా ఉన్నాయి, సగం రేటుకే పోతాయి. కానీ బంగారం సగం రేటుకి పోదు. ఈరోజు బంగారం ₹100 కొంటే 2 years తర్వాత అది 150 అయిందే, 120 అయిందే, 110 అయిందే, కానీ 90 అయింది చరిత్రం లేదు. ఓకే, బట్ చాలా మంది ఒక రకమైన రూమర్ స్ప్రెడ్ చేస్తూ ఉంటారు, గోల్డ్ రేట్ పడిపోతుంది అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. అది ఎంతవరకు నిజమా ఉంటుందండి? అంటే చాలా మందికి ఆ క్లారిటీ. మీరు పని చేయండి, మీరు ఇంట్లో పోయి మీ తాతగారు ఉన్నారా? లేరు. అమ్మ నాయన్ని అడగండి, ఆ రోజు మీకు పెళ్ళి అయినప్పుడు గోల్డ్ ఎంత కొన్నారు, ఈ రోజు దాకా తగ్గిందా? ఇట్నే పోతుంది. ఏదైనా కూడా గోల్డ్ మీరు ఫ్యూచర్లో కాదు, రాబోయే రోజుల్లో కూడా గోల్డ్ మీకు ఎక్కేదే కానీ తగ్గేది లేదు. నేను వ్యాపారం స్టార్ట్ చేసేటప్పుడు ₹280, ₹280 గ్రామ్. కిలో వచ్చేసి 2,80,000 ఇస్తే కిలో బంగారం వచ్చేది. ఓకే, ఈరోజు అదే బంగారం 55 లక్షలు. అప్పుడు చూసుకోండి మీరే. ఓకే, గోల్డ్ తగ్గే సమస్య లేదు. నమ్ముకుంది గోల్డ్ని కాబట్టి మిమ్మల్ని మార్కెట్లో ఈరోజు నిలబెట్టింది గోల్డ్ అంటారు. అవును. ఓకే, ఎప్పుడైనా అనుకున్నారా కిరణ్ గారు మీ చిన్నప్పుడు అసలు లైఫ్ ఏంటి, ఏమని చెప్తారు మీ లైఫ్ గురించే చెప్పాలి అంటే? వాట్ ఎగ్జాక్ట్లీ లలిత జ్యువెలరీ కిరణ్ ఈజ్ అంటే మీకు ఒక విషయం చెప్తాను. డబ్బులు అనేది అసలు మనిషికి డబ్బులు లేదంటేనే ఆ కష్టము, ఆ ఇంట్రెస్ట్ ఉండాలంటే నేను ఉంటుందని నేను చెప్పను, ఆ ఇంట్రెస్ట్ ఉండాలని. లైఫ్లో డబ్బులు లేదు, దాంతో మనం ఎన్ని విషయాలు నేర్చుకోవచ్చు. నేను కూర్చొని అన్నది అదే నా కాడ మా నాయన కాడ కానీ కోట్లు ఉంటే నేను మేబీ బిజినెస్లో వచ్చేవాడినో కాదో కూడా నాకు తెలియదు. ఓకే, నేను డబ్బులు అసలు ఏంది, డబ్బులు లేదంటే మీకు అసలు మనిషికి వాల్యూ లేదండి. ఎవరైనా ఏమన్నా చెప్పని, నేను నాకు తెలిసిన విషయంలో చెప్తాను, డబ్బులు ఉంటేనే రాండే అంటారు, లేదంటే పోండే అంటారు. ఓకే, డబ్బులు మనిషికి ఆ డబ్బులు లేదంటే మనిషికి వాల్యూ లేదు. ఆ డబ్బులు సంపాదించాలంటే నిజం, ఎప్పుడు కూడా నిజం చెప్పి వ్యాపారం చేయాలి. అబద్ధం చెప్పి మోసం చేసి అది మీరు చేస్తే ఫ్యూచర్, ఈరోజు నేను తప్పకుండా మిమ్మల్ని మోసం చేసి 10,000 సంపాదించుకోవచ్చు, కానీ రేపు మీకు తెలిసిన తర్వాత మళ్ళీ మీరు నా ముఖం చూడరు. సో ఎప్పుడైనా కూడా ట్రూత్గా ఏముంది, మనము ఏం చేస్తున్నప్పుడు నా పాలసీ ఏముంది, అందరూ 1 కిలో అమ్ముతారు, నేను అదే 50 కిలోలు అమ్ముతాను, వాళ్ళకన్నా ఎక్కువ సంపాదిస్తాను నేను. మీరు చూస్తే నాది పర్సెంటేజ్ తక్కువ, నాది వాల్యూమ్ తక్కువ, నేను ఏ రోజు చెప్పలేదు. ఓకే, చాలామంది ఒక ఉంగరానికి 10,000 సంపాదిస్తారు, నేను ఒక ఉంగరానికి ₹1000 సంపాదిస్తాను, కానీ నేను అమ్మేది 1000 ఉంగరాలు, వీళ్ళు అమ్మేది 5 ఉంగరాలు. ఓకే, సో దీనికి మీరు లెక్క చూస్తే మీకు తెలుస్తుంది అన్నమాట. హానెస్ట్గా వ్యాపారం చేయండి, ఏం తప్పు లేదు. ఎవరిని ఏదో కథలు చెప్పి ఏమార్చి ఈ డిజైన్లు అట్టా ఇట్టా అని స్టోరీ చెప్పి అలాంటి వ్యాపారం నాకు చేయడం తెలీదు, నేను చేయను కూడా. అలాంటి లైఫ్లో
నేను మోసం చేసి డబ్బులు సంపాదించడం నాకు అవసరం లేదు. ఓకే, మీ బిజినెస్ సీక్రెట్ అదే అంటారా ఇప్పటికీ కూడా? హానెస్ట్గా నేను ఈరోజు కూడా మా ప్రైస్ ఏదైనా కూడా కొత్తగా ఐటమ్ మ్యానుఫ్యాక్చర్ చేసిన తర్వాత ఆ కాస్ట్ ఫస్ట్ నా కాడ వస్తుంది. దాని తర్వాత నేనే దాని మీద ఫిక్స్ చేస్తాను దీనికి ఎన్ని పర్సెంటేజ్ వేయాలని చెప్పేసి. ఓకే, మా పిల్లలు కూడా చెప్తాను చాలా బాగుంది నా అట్లా అన్న దీనికి 3% యాడ్. ఎందుకు 3%? ఏం చేస్తావు యాడ్ చేసి? ఏం చేస్తాను 10 నెక్లెస్లు అమ్మేసి? ఎందుకు? అందరూ హ్యాపీగా ఉండాలి కదా. చాలా మనకు నేను సంపాదించేది 1.5%. నా ఖర్చులు పోను 1% మిగిలితే ఆయన చాలా హ్యాపీ. ఓకే, చాలా అతి ఆశ వద్దు, వద్దు దానివల్ల వచ్చే కష్టం. డబ్బులు వద్దు మా నిజం కష్టపడి సంపాదించిన డబ్బులే మన జనాలకి నిలబడడం లేదే. మోసం చేసి అసలు డబ్బులు సంపాదిస్తే ఎక్కడ నిలబడుతుంది? ఏదో ఒక రూపంగా పోద్ది. ఓకే, సో మీ బిజినెస్ సీక్రెట్ ఇది. చాలా మందికి అది లేకపోవటం వల్లనే కొంత డౌన్ఫాల్ అవుతున్నారు అనుకోవచ్చా గోల్డ్లో బిజినెస్లో దిగిన వాళ్ళు కొత్తగా? అంటే హానెస్టీ, ఎక్కువ ట్యాక్సెస్ లేదంటే మేకింగ్ ఛార్జెస్ అంటారు, వేస్టేజ్కి సంబంధించిన ఛార్జెస్ అంటూ ఉంటారు, చాలా ఎక్కువగా వేశారు అని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. బట్ లలితా జ్యువెలరీకి బయట షోరూమ్స్కి కంపేర్ చేసినప్పుడు ఇక్కడ కొంతమంది ఈ విషయాల్లో సాటిస్ఫై అవుతున్నారు అనేది తెలిసింది. 100% నేను చెప్తున్నా, నేను ఇప్పుడే చెప్తున్నాను కదా. నేను ఇప్పుడు కూడా నేను మీ ద్వారా కూడా చెప్పేది ఒకటే, మీరు 5 షోరూమ్లు కాదు 10 షోరూంలో కంపేర్ చేయండి. ఓకే, ఎవరన్నా మీకు జ్యువెలరీ ఫోటో తీసి ఇస్తారా? ఎందుకు ఇవ్వరండి? ఓకే, ఏం భయం అంటే ఏం భయం నాకు చెప్పండి. నేను ఫొటోస్ తీసుకోండి, ఎస్టిమేట్ స్లిప్ తీసుకోండి అని 1000 సార్లు టీవీలో 1,00,000 సార్లు చెప్తుంటా. ఓకే, మీరు ఎందుకు అలో చేస్తున్నారు అసలు అర్థం కావట్లేదు. చాలా మంది ఎందుకు అలో చేయరు, మీరు ఎందుకు అలో చేస్తారు? అలో చేస్తేనే కదా వాళ్ళు కంపేర్ చేస్తారు. ఇప్పుడు నేను ఒక విషయం అంటే, నేను మీకు ఫోటో ఇస్తేనే మీరు ఏదైనా కూడా బజార్లో ఎట్లా చూస్తారు, ఒక చీర కానీ ఒక బంగారం కానీ ఏదైనా కూడా నాకు ఇలాంటి కావాలంటాం కదా. అదే ఫోటో మా కాడ ఉంది. మీరు జ్యువెల్స్ ఫోటో తీసారా? దాన్ని ఎంత ఈజీగా ఉంటుంది కంపేర్ చేసేదానికి. ఇదే ఇంకొక షాప్కి పోయేసి నాకు ఇలాంటి నెక్లెస్ కావాలంటే ఎంత వస్తుంది కాస్ట్, మీ కాడ ట్యాగ్ ఇది ఉంది, ప్రైజ్ ఉంది. సో మీకు ఎంత ఈజీ అది. మిగతా షోరూమ్ వాళ్ళు ఇవ్వని అంటారు, వాళ్ళకి భయం. ఓకే, వాళ్ళకి భయం ఓకే, ఏమంటే మనం ఎక్కువ వేస్తున్నాం కదా, బయట పోతే మళ్ళీ రారే కస్టమర్ లోపలికి. సో వాళ్ళకి మై మాటలు చెప్పేసి టీలు కాఫీలు ఇచ్చేసి అమ్మగారు బాగున్నారు అది ఇది అని చెప్పి స్టోరీ చెప్పేసి ఎట్టైనా కొనిపించేసి దానికి ప్లాన్ చేస్తారనమాట. ఓకే, సో ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న అందరు షోరూమ్స్కి మీరు ఛాలెంజ్ చేస్తున్నారనమాట. లలితా జ్యువెలరీ వాళ్ళు అందరూ ఫోటోస్కి అలో చేస్తూ ఉన్నారు అక్కడికి వచ్చి. అంటే డే 1 నుంచి ఆఫ్ కోర్స్, బట్ మిగతా షోరూమ్స్ ఎందుకు తీయట్లేదు అనేది మీ క్వశ్చన్. ఎందుకు తీయడం లేదు? ఇవ్వాలి కదా. కస్టమర్ అనేది డబ్బులు ఆయన కష్టపడి సంపాదించిన డబ్బులే కదా. ఆయన కష్టపడి సంపాదించిన డబ్బులు అన్యాయంగా మనం వాళ్ళకి అట్లా తీసుకుంటామా? అది మనకు అవసరం లేదు కదా, వాళ్ళ డబ్బులు కదా అది. అప్పుడు నువ్వు ఫోటో తీసేదానికి ఎలో చేసేసి వాళ్ళు చూసుకుంటే 4 దగ్గరకి ఎందుకు మీరు ఎలో చేయని అంటారు? అది న్యాయం కాదు కదా. అప్పుడు మీరు అయితే ఒకటి మీ కాడ విషయం ఉంది. ఓకే, వెరీ సూపర్ క్వశ్చన్. నిజంగా చాలామంది ఇప్పుడు మీరు అన్న మాటకి ఆలోచిస్తారు, వెళ్ళి ఖచ్చితంగా ఎవరైతే రెగ్యులర్గా వేరే షాప్స్కి వెళ్ళే వాళ్ళు ఉంటారో వాళ్ళు అడుగుతారు, అట్లీస్ట్ ఫోటో ఎందుకు తీయనియట్లేదు, తీసుకొని ఇవ్వండి. ఫోటో తీసుకొని ఇవ్వకపోతే వాళ్ళకి నగలు కొనకూడదు. మీరు ఏమనుకుంటున్నారు దానికి రీజన్ ఏమనుకుంటున్నారు? అదే నేను చెప్పాను కదా, నాకు రీజన్ ఏం తెలియవడల్లా. ఫోటో తీసిస్తే ఏం నష్టం? వాళ్ళని అడుగుతాము, షోరూమ్ వాళ్ళని అడగండి. నేను ఎక్కడికి పోలేను, మీరు పోయి అడగొచ్చు కదా. ఎందుకు మీరు లలితా జ్యువెలరీ వాళ్ళు ఇస్తున్నారు, మీరు ఎందుకు ఇవ్వడం లేదు, మీరు మాకు ఎందుకు అలో చేయడం లేదు, చేయమని చెప్పండి. ఓకే, కొన్ని దగ్గర అయితే ఎస్టిమేట్ స్లిప్ కూడా ఇవ్వరు, రాసుకోండి అంటారు. ఎందుకు? ఏముంది, గ్రామ్ ఎంత ఉంది, ఏం బంగారం రేట్ వేసావు, ఏం వెస్టేజ్ వేసావు, ఏం మేకింగ్ ఛార్జ్ వేస్తున్నావు తెలియాలి కదా వాళ్ళకి. తెలిసిన తర్వాతే కదమ్మా 4 దగ్గర విచారించాలంటే ఎట్లా విచారిస్తారు? మీ కాడ ఏం డిజైన్ లేదు, కస్టమర్కి తెలియదు అది ఏం డిజైన్ చెప్పి. సో ఆ షోరూమ్ ఇలా ఉంటుంది నెక్లెస్ అలా ఉంటుంది అని చెప్తారు. అలా ఇలా తెలియదు కదా. అది ఫోటో ఉంటే నాకు ఇలాంటి నెక్లెస్ కావాలి, ఎంతకి ఇస్తావు బాబు, ఇది గ్రామ్ ఎంత ఉంది, ఇది ఎస్టిమేట్ స్లిప్, ఈ 2 పెట్టుకొని చూపిస్తే అయిపోయింది కదా. సో కస్టమర్కి ఎక్కడ రేట్ తగ్గుతుందో, ఎక్కడ మన 10 రూపాయలు మిగులుతుందో అక్కడ కొనుక్కుంటారు, అయిపోయింది. రైట్, అది నేను ఇస్తున్నాను కదా. నేను డే 1 నుంచి చెప్తున్నాను కదా. ఇంకొకరు ఎవ్వరు ఇవ్వలేరు, ఇవ్వరు కూడా. ఛాలెంజ్ ఫోటో ఎందుకు అయిపోయింది కదా. నేను ఆల్రెడీ చెప్తానే ఒక 7-8 ఇయర్స్గా చెప్తానే ఉన్నాను కదా. అండ్ కిరణ్ గారు, లలిత అనే పేరు ఎలా తీసుకున్నారు, ఎందుకు పెట్టాల్సి వచ్చింది? లలితా జ్యువెలరీ నేను లలితా జ్యువెలరీ టేక్ ఓవర్ చేశాను 1999లో టేక్ ఓవర్ చేశాను. ఓకే, నేను ఒరిజినల్ ఓనర్ని కాదు లలితా జ్యువెలరీకి. ఒరిజినల్ అందరూ వచ్చి మిస్టర్ కందస్వామి అని చెప్పి ఉండేవాళ్ళు. వాళ్ళు శ్రీలంక బేస్ అనమాట, మధురైలో సెటిల్ అయినారు. పిల్లే అంటారు, కందస్వామి పిల్లే అని చెప్పి. ఓకే, సో వాళ్ళ కాడ నేను తీసుకున్నాను ఆ బిజినెస్. ఓకే, ఆల్రెడీ అంతకు ముందే వాళ్ళ షాప్కి లలితా జ్యువెలరీ. సేమ్ లలితా జ్యువెలరీ. ఓకే, ఫస్ట్ ఎక్కడ ఉండింది సార్, ఏ ఊర్లో ఉండింది ఇది? ఫస్ట్ వచ్చేసి సుజాత జ్యువెలర్స్ అని చెప్పి మధురైలో ఉండేది, వాళ్ళది కందస్వామి. ఓకే,
తర్వాత లలితా జ్యువెలరీ పెట్టారు వాళ్ళు ఇక్కడ 1984 అనుకుంటా, ఓకే. 84లో పెట్టారు. ఎక్కడ, ఏ ఊర్లో పెట్టారు? చెన్నై. చెన్నై. అదే షోరూమ్ ఓకే. ఇప్పుడు మనం ఉండే ఫస్ట్ షోరూమే. ఓహో, అక్కడే మెయిన్ షోరూమ్. ఓకే. టీ నగర్లో. చాలా మంది లలిత అనగానే మీ షోరూమ్స్ అంటే హైదరాబాద్లో ఎప్పుడైతే స్టార్ట్ చేశారో స్టార్టింగ్ డేస్లో జయలలితకి సంబంధించినవి అని చెప్పి మాట్లాడేవాడు. ఎవరేమన్నా మాట్లాడండి, ఓకే. అది లలితా జ్యువెలరీ చెప్తే జయలలిత అంటారు. అదే నేను సోనియా జ్యువెలర్స్ పెట్టుంటే సోనియా గాంధీ చెప్పేవాళ్ళు, మోదీ జ్యువెలర్స్ పెట్టుంటే నరేంద్ర మోదీ చెప్తారు. ఏమైనా సంబంధం ఉందా జయలలితకి మీ లలిత జ్యువెలర్స్కి? మాకు పాలిటిషియన్తో ఎవరితో ఏం సంబంధం లేదు. బట్ మీరు పొలిటీషియన్స్తో చాలా దగ్గరగా ఉంటారు, వాళ్ళందరితో క్లోజ్గా మూవ్ అవుతూ ఉంటారు. కారణం ఏంటి? హీరోస్కి హీరోయిన్స్కి దూరంగా ఉండేవే లలిత జ్యువెలర్ ఎండి కిరణ్ పొలిటికల్ లీడర్స్కి దగ్గరగా ఉంటారు అని. పాలిటికల్స్ అంటే షోరూమ్ ఓపెన్ చేసినప్పుడు ఆ ఏరియాలో ఉండే ఎమ్మెల్యే గారిని కానీ ఎవరైనా కానీ పిలవాలి కదా. ఇప్పుడు మనం వాళ్ళ ఏరియాలో పోయి పెద్ద షోరూమ్ పెట్టినప్పుడు ఎప్పుడైనా కూడా వాళ్ళకి రెస్పెక్ట్, మనం పోయి ఏం చేస్తాం, మేము పిలిచేసి సాల్వ్ వేసుకుంటాం, దండం పెట్టుకుంటాం. సార్ అదేం సార్, హైదరాబాద్లో అంత పెద్ద హీరోస్ ఉన్నారు, మీకు ఎవరు కనిపించట్లేదా? లేదు, అవసరం లేదు కదా, అట్లా లేదు, కనపడలేదు. అంటే వాళ్ళ బిజినెస్ వేరే, నా పాలసీ వేరే అనమాట. ఓకే. అందరు యాక్టర్స్ అనేది వాళ్ళు అందరు సూపర్ స్టార్. నేను టైం అంటే కాదు, నేను కూడా బాగా సినిమా చూస్తుంటాను టైం ఉన్నప్పుడు. అవునా? నాకు చాలా ఇష్టం. కానీ దాంట్లో ఇప్పుడు నా బిజినెస్కి అది నా స్టైల్కి అది సెట్ అవ్వదు. ఓకే. ఇంకేం లేదు, ఇంకా నాకు పెట్టుకోకూడదు లేదు, ఏం లేదు. బట్ ఇప్పటి వరకు జనరల్గా చూస్తూ ఉంటే ఏ చీరల షాప్ ఓపెనింగ్ అయినా, ఏ గోల్డ్ షాప్ ఓపెనింగ్ అయినా మ్యాక్సిమం అట్లీస్ట్ ఒక హీరోయిన్తోనో ఆర్టిస్టులతో పిలిపిస్తూ చేయిస్తూ ఉంటారు ఇనాగ్రేషన్స్. బట్ మీరేంటి సార్, ఒక్క హీరోయిన్తో కూడా ఇప్పటివరకు ఏ ఈవెంట్ చేసినట్టు కనిపించలేదు మాకు. నాకేం అట్లా అనిపించలేదు. అంటే ఓకే, మనకేం మామూలు మేము సింపుల్గా చేసేస్తున్నాం. మళ్ళీ నేను వాళ్ళని పిలిచి ఆ ఖర్చులు పెట్టి మళ్ళీ ఆ డబ్బులు కస్టమర్ కార్డునే తీసుకోవాలా? ఇప్పుడు అవసరం ఉంది? ఓకే. ఖర్చు పెట్టేది దేనికి? మళ్ళీ ఆ కస్టమర్ కార్డు వసూలు చేసేది దేనికి? ఓకే. ఖర్చు పెట్టకుండా ఉంటేనే హ్యాపీ కదా, వసూలు చేయాల్సిన అవసరం లేదు కదా. సో అక్కడున్న పొలిటికల్ లీడర్స్ ప్రోటోకాల్ ప్రకారం మీరు ఇన్వైట్ చేస్తూ. అవునండి. ఓకే. సో నెక్స్ట్ నిజామాబాద్ అన్నారు కదా, ఎవరు అక్కడ గెస్ట్గా ఉండబోతున్నారు? తెలియదు నాకు, ఇంకా ఐడియా లేదు. ఇంకా స్కెడ్యూల్ ఇంకా ప్లాన్ చేసింది 7వ తేదీ నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ 7th ప్లాన్ చేస్తున్నాము. 9th ఇక్కడ ప్లాన్ చేస్తున్నాము. రెండు ఒకే రోజు చేద్దాం అనుకుంటే, అంటే ఇంకా 100% ఏది కూడా, బట్ డేట్ అనేది 7th 9th ఆ రేంజ్లో ఓపెన్ చేయాలని ఉంది. ఓకే. రీసెంట్గా మీ జ్యువెలరీకి సంబంధించి ఏదో పెద్ద దొంగతనం జరిగింది, బాగా మీరేవో పోగొట్టుకున్నారు అని ఒక న్యూస్ విన్నాం. తిరుచిలో జరిగింది. ఏం సార్, ఏంటి అది? దొంగతనం జరిగింది. గోడ పగలు కొట్టేసి లోపల వచ్చేసి అందరి ఆ ఫేస్ అది ఉంది కదా, ఏదో అది మనీ హిస్ట్ ఉంది చూసారా ప్రోగ్రామ్, ఒక సీరియల్ వస్తుంది మనీ హిస్ట్, దాంట్లో ఫేస్ మాస్కులు వేసుకొని అలాంటి మాస్కులు జోకర్ లాగా వేసుకొని లోపలికి వచ్చేసి దొంగతనం జరిగింది. 48 అవర్స్లో ట్రేస్ చేసి పట్టుకున్నాము. తమిళనాడు గవర్నమెంట్, తమిళనాడు పోలీస్ బాగా సపోర్ట్ చేసింది. 48 అవర్స్లో గోల్డ్ ఎంత పోయింది? 35 కిలో అరౌండ్. 35 కిలో? 35-37 కిలో పోయింది. ఓకే. మళ్ళీ రికవరీ అయిందా? సేమ్ 100%. ఓకే. ఏం పోలేదు. ఓకే. గ్రామ్ కూడా పోలేదు. వావ్. అంటే ఇక్కడ ప్రతి గ్రాము ఇక్కడ వచ్చేసి కష్టపడి సంపాదించిన డబ్బులు ఉంటాం కదా, అది వృధా పోదు అనమాట. అదే ఇక్కడ లలిత జ్యువెలరీ అదే నేను కూడా 10% VLలో సంపాదించుంటే అది 100% దొరికేది కాదు, నా గ్యారంటీ అది. ఓకే. అలాంటి డబ్బులు వస్తే ఇలానే పోతాయి. ఓకే. సో ఇది జరిగింది 100%. 48 అవర్స్ లోపలే నా గోల్డ్ నాకు వచ్చేసింది. ఆ టైంలో ఏం సార్ మీ ఫీలింగ్? 48 అవర్స్లో వస్తుందన్న అనుకున్నారా? రాని రాకపోతే పోనీ ఏం చేస్తాము, పోయింది. ఇంకా నేను ఫీలింగ్ చేసేది ఏముంది. నాకు నెక్స్ట్ డే ఇక్కడ షాప్ ఓపెనింగ్ ఉండింది భీమావరంలో. ఓకే. సో అక్కడ ఉంటాను నేను వెళ్ళిపోయినా, షోరూమ్ ఓపెనింగ్ పోయినా. ఓకే. అనుకున్నారా నాకు రాసి పెట్టుంటే అది ఖచ్చితంగా నాకు తిరిగి వస్తుంది? ఎందుకు 100% నమ్మకం ఉంది. తప్పు ప్లేస్లో వాళ్ళు దొంగతనం చేశారు, అది ఎక్కడ పోదు, దేవుడే నాకు ఇచ్చిందని చెప్పి నమ్మకం ఉంది. ఓకే. ఏం సార్ మీరు పుట్టిన నేటివ్ ప్లేస్ ఏంటి, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఒక్కసారి చెప్పగలుగుతారా? రాజస్థాన్ అని చెప్తూ ఉంటారు, నెల్లూరు అని చెప్తూ ఉంటారు, అండ్ తెలుగు అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నారు. ఫస్ట్ అడిగారు కదా తెలుగు రాదా అని చెప్పేసి. తెలుగు తెలుసు, బాగా తెలుసు తెలుగు. పుట్టిన స్వస్థలం ఏంటి? నెల్లూరు. చిన్నప్పటి నుంచి నెల్లూరు. మీ తాత ముత్తాతల నుంచి. మరి రాజస్థాన్ అనే రాజస్థాన్ అంటే రాజస్థాన్ నుంచి వచ్చినమాట. ఓకే. సో ఈరోజు కూడా రాజస్థాన్లో ఇల్లు ఉంది. రాజస్థాన్ అప్పుడప్పుడు పోతూ వస్తుంటాము. అంటే నేను 3-4 ఇయర్స్గా పోలేదు, పోతూ వస్తుంటాము. ఓకే. అక్కడ కూడా చాలా ఉన్నాయి, చాలా డిఫికల్ట్స్ ఉన్నాయి. సో నా వరకు అయిన వరకు నేను చేస్తాను.
నెల్లూరు ఇప్పుడు ప్రాపర్గా నేను ఉండేది చెన్నై. మీరుండే చెన్నై, బట్ మీ బానం బాట నేను ఇంకా వ్యాపారం బాగుంటే ఇంకెక్కడ హైదరాబాద్ కూడా వచ్చేస్తా. నాకేముంది, అక్కడ కార్పొరేట్ ఆఫీస్ ఉంది, అక్కడ కార్పొరేట్ ఆఫీస్ ఉంది, అక్కడ ఉంటున్నాను. ఓకే. వ్యాపారస్తుడికి ఏ ప్లేస్ కూడా ఇది ఫిక్స్ అని కాదు. ఓకే. ఎక్కడ వ్యాపారం బాగుంటే, ఎక్కడ పని ఎక్కువ ఉంటే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు సపోజ్ హైదరాబాద్లోనే మనకు పని ఎక్కువ ఉంది, నేను 20 రోజులు ఇక్కడ ఉంటున్నానంటే నేను 10 రోజుల కోసం కాగా అక్కడ పోను కదా, చెన్నైకి పోను కదా, నేను ఫ్యామిలీ ఇక్కడ షిఫ్ట్ చేసేస్తా. సో ఇక్కడే ఉంటాను. ఓకే సార్, మీ అమ్మ బంగారాన్ని కుదవ పెట్టేసి మీరు బిజినెస్లో కుదువ పెట్టలేదు, కరిగిచ్చి ఏంటి సార్, ఏ ఐటమ్? 4 గాజులు ఓకే, కరిగిచ్చి దాంతోనే ఆ వ్యాపారం ఓకే 65 గ్రాములతో స్టార్ట్ చేశాను. ఎలా ఒకసారి ఆ ఎమోషనల్ జర్నీ చెప్పగలుగుతారు ఒక 2 minutes ఆఫ్? ఎలా దాంట్లో ఒకటే విషయం మీకు చెప్పాం కదా, అసలు డబ్బులు లేదంటే మీకు ఆటోమేటిక్గా ఎమోషన్లు అన్నీ వచ్చేస్తాయి. డబ్బులు అంటే ఇంట్లో ఫుడ్కి డబ్బులు ఉండవు, ఏదో ఒకటి చేయాలా. అంటే మీ నేపథ్యం, మీ కుటుంబ పరిస్థితి అలానే ఉండిందా? అలాగే. ఓకే. మా నాయన చనిపోయిన వరకు చెప్పులు వేసుకోలేదు. మీరు? నా నాయన ఏ ఇయర్లో చనిపోయారు సార్? మీకు ఎంత వయసు ఉన్నప్పుడు చనిపోయారు? మోర్ దెన్ ఆల్మోస్ట్ 20 years అయి ఉంటుంది. నేను గుండు కొట్టక ముందు వెళ్ళిపోయాను. ఓకే. గుండు చూడలేదు. లలితా జ్యోతి కొనేది కూడా తెలియదు. ఓకే. ఏం లేదు, జస్ట్ బిజినెస్గా హోల్సేల్గా చేసినాను, కొంచెం సంపాదించాను. ఆ టైంలో ₹1,00,00,000 అంటే చాలా వాల్యూ. చెప్పులు వేసుకోకపోవడానికి అంటే డబ్బులు లేవు. ఓకే. వేసుకోవాలంటే ఆయనకి వేసుకోవాలని ఉంది, కానీ డబ్బులు ఉండాలి కదా వేసుకోవడానికి. సో అలా జర్నీ అయింది. ఎంతమంది సార్ మీ ఇంట్లో, మీ ఫ్యామిలీ? టోటల్ 8, నన్ను కలిపి. ఓకే. నేను లాస్ట్. మీరే లాస్ట్? ఓ సూపర్. ముద్దుల కొడుక అమ్మకి నాన్నకి మీరు అయితే? అందరు 8 పిల్లకాయలు ముద్దే కదా, వాళ్ళకి ఏ ముద్దే. తండ్రి తల్లికి ఏ తేడా ఉండదు, ఏ రోజు కూడా ఏ బిడ్డతో కూడా ఏది కూడా తేడా ఉండదు. పెద్ద బిడ్డ కానీ, చిన్న బిడ్డ కానీ, మధ్యలో బిడ్డ కానీ, తల్లికి ఎలా అన్ని బిడ్డలు ఒకే సమానమే కదా. మీ చైల్డ్హుడ్ మెమరీస్ని గుర్తు చేసుకుంటే యంగ్స్టర్స్కి అంతా ఏం మెసేజ్ ఇస్తారు సార్? బిజినెస్ని పెట్టాలనుకునే వాళ్ళ, దిగాలనుకునే వాళ్ళందరికీ కూడా మీలాగా సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్గా, బిజినెస్ మ్యాగ్నెట్గా ఉండాలనుకునే వాళ్ళందరూ చాలామంది వాళ్ళు అంటే నేను అదే అవ్వాలి, బిజినెస్ మ్యాన్నే అవ్వాలి అని అనుకుంటూ ఉంటారు. బట్ మీరు ఒక ఇన్స్పిరేషన్గా ఉన్నారు వాళ్ళందరికీ. బిజినెస్ మ్యాన్ అవ్వాలని అదే కరెక్ట్ అంటున్నాను. ఓకే. అది ఒకటే, బిజినెస్ మ్యాన్ అయితేనే, బిజినెస్ చేస్తేనే 10 మందికి ఉపయోగపడతాం అన్నమాట. 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలంటే కూడా బిజినెస్ మ్యాన్. ఇప్పుడు మనం ఉన్న మన షోరూమ్స్ ఉన్నాయి, ఎన్ని షోరూమ్స్ ఉన్నాయి మా అక్కడ? దగ్గర 30,000 ఎంప్లాయీస్ ఉన్నాయి. 30,000 అబ్బో 32,000 ఉంటారు మొత్తం ఇప్పటికి లలిత. సో ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలన్నా కూడా ఇప్పుడు ఒక్కొక్క షోరూమ్ పెడుతుంటే మినిమం 150 మెంబర్స్, సేల్స్ మెన్ కానీ, వాచ్మెన్ కానీ, మేనేజ్మెంట్ కానీ, హౌస్ కీపింగ్ కానీ, అన్ని రకరకాలుగా ఎంప్లాయ్మెంట్ అనేది ఒక ఇవాళ మనం ఇప్పుడు 100 షోరూమ్లు పెడితే ఈరోజు మనం వచ్చేసి 200 ప్రకారం ఇచ్చినా కూడా 20,000 పీపుల్కి ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. అది ఎంత పెద్ద విషయం. ఓకే. డబ్బుని అలాగే ఆకలిని గురువుగా భావిస్తారట కిరణ్ గారు, ఎందుకు? రీజన్స్ ఏంటి? లేదు, మనిషిగా డబ్బులు లేనప్పుడు డబ్బులు విలువ తెలుస్తుంది. డబ్బులు ఉన్నవాడికి డబ్బులు విలువ తెలియదు. డబ్బులు లేని, ఫుడ్ లేదు ఇంట్లో, ఆకలితో ఉంటేనే ఆకలి ఉండే వాల్యూ తెలుస్తుంది. ఫుల్గా మీరు తినేసిన తర్వాత మిమ్మల్ని పాయసం ఇచ్చినా కూడా లేదంటే నాకు ఇష్టం లేదంటారు. అదే ఆకలితో ఉంటే ఒట్టి బ్రెడ్, టీ ఇచ్చినా కూడా, బిస్కెట్ ఇచ్చినా కూడా ఇది సూపర్ పాల్గొవాలని ఉంటుంది. సో ఎప్పుడైనా కూడా మనిషి డబ్బుల్ని రెస్పెక్ట్ చేయాలి. డబ్బుల్ని ఎవరు రెస్పెక్ట్ చేయలేదో వాళ్ళు చాలా కష్టపడతారు. అనవసరంగా ఖర్చు. నేను చెప్పేది గోల్డ్ గురించి కాదు, జనరల్గా మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం. డబ్బు ఎక్స్పీరియన్స్ అనుకోవచ్చు. నేను చెప్పాను కదా, డబ్బులు లేనప్పుడు చూసినాను, డబ్బులు వచ్చిన తర్వాత చాలా చూసినాను అనమాట. కానీ నేను ఏ రోజు కూడా మారలేదు. ఓకే. పర్సనల్గా నన్ను అడిగితే నేను ఏం మారలేదు. ఓకే. నేను ఈరోజు కూడా అట్టే ఉన్నాను, ఆ రోజు ఎట్ట ఉంటాను అట్ట. ఓకే. ఏం తెలుసుకున్నారు సార్ ఈ జర్నీలో? డబ్బు లేనప్పుడు లైఫ్, డబ్బు వచ్చిన తర్వాత లైఫ్, ఈ సొసైటీ మిమ్మల్ని చూసిన విధానం ఎలా ఉంది? అది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. డబ్బులు లేననేది మనిషికి, నేను చెప్పాను కదా, డబ్బులు లేదంటే మనిషికి ఏం లేదండి. ఓకే. డబ్బులు ఉంటే అన్నీ ఉంటాయి. ప్రతి ఒక్కరు మిమ్మల్ని పిలుస్తారో, ప్రతి ఒక్కరు మాట్లాడతారో, మన వాళ్ళకి ఇవ్వబోయేది ఏం లేదు. కానీ డబ్బులు అనేది చాలా చాలా ముఖ్యం ఈ కాలంలో. పాత కాలంలో మనిషిని చూసి రెస్పెక్ట్ ఉండేది. ఓకే. ఈ కాలంలో డబ్బులు చూసి రెస్పెక్ట్. ఆయన కాడ ఎన్ని కోట్లు ఉన్నాయంటే ఆయన ఎట్ట పిలవాలని చెప్పి డిసైడ్ అవుతుంది. ఓకే. ఆయన ఏ కార్లో వచ్చినాడని చెప్పేసి అప్పుడు డోర్ తీద్దామా లేదా వెళ్ళిపోదామా అని చెప్పేసి డిసైడ్ అవుతుంది. డబ్బు గురించి, ఆకలి గురించి మీ లైఫ్లో ఉన్న బ్యాడ్ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా సార్? తెలియని
ఏదైనా ఒక వన్ చెప్తున్నాను. ఇన్సిడెంట్. అదే చెప్తున్నాం కదా, ఇంట్లో ఎన్నిసార్లు భోజనం ఉండదు, ఎన్నిసార్లు ఫేస్ చేశాను. నాకు 8 సంవత్సరం, నా వయసు 8 years అప్పుడే నాకు అన్ని విషయాలు తెలుసు. డబ్బులు అంటే ఏంటి, నేను చదువుకోలేదు, అది వేరే విషయం. ఆకలి, నాన్న అమ్మని తిట్టేది దేనికి తిట్టేది? అమ్మ ఏమడుగుతుంది, పిల్లకాయలకి భోజనం పెట్టలేదని. మా నాయన ఏమంటాడు, నా అక్కడ ఉందా, నేను ఉండి నా అక్కడ పెట్టుకుని నేను ఇవ్వడం లేదా? ఇదన్నీ వింటున్నా. అప్పుడే నాకు అనిపించింది 14 yearsలో నేను వ్యాపారానికి వెళ్ళిపోయా. ఆల్మోస్ట్ 19 yearsలో నేను పెద్ద కోటేశ్వరి. 19 yearsకి 19 yearsలో టీనేజ్లో. ఓకే. వ్యాపారం చేసి. సో చాలా ఎర్లియర్ స్టేజెస్లో మీరు గుడ్ పొజిషన్కి వచ్చేసారు. అంటే చూడాల్సినవన్నీ చూశారు, రావాల్సిన గుడ్ అన్నీ పొజిషన్కి చూశాను. అందుకే ఈ రోజు కూడా ఆ విషయాలు గుర్తుపెట్టుకొని ప్రతిరోజు ఆ టైం ఎలా ఉందో దాన్ని గుర్తుపెట్టుకొని డే స్టార్ట్ చేస్తాను. మర్చిపోకూడదు ఒక రోజు కూడా. ఆకలి అనేది మర్చిపోకూడదు. ఏ రోజు మర్చిపోతానో ఆ రోజు మనిషి మారిపోతారు అన్నమాట. పాత రోజుల్లో ప్రతిరోజు గుర్తుపెట్టుకోవాలి. అప్పుడే మీరు దేవుడికి థ్యాంక్స్ చెప్తారు. లేకపోతే ఏమనుకో నేనే అనే మాట రాకూడదు. ఓకే. ఎన్ని గంటలు పనిచేస్తారు కిరణ్ గారు ప్రతిరోజు? అంటే మీ డే యాక్టివిటీ ఆల్మోస్ట్ ఎలా ఉంటుంది? నేను నిజంగా చెప్పాలంటే మ్యాక్సిమం 4 to 5 hours నిద్రపోతాను. నాకు మధ్యాహ్నం నిద్రపోయేది అలవాటు లేదు. మ్యాక్సిమం 4 to 5 hours నిద్రపోతాను. మ్యాక్సిమం అనేది 5 చెప్తున్నాను, కానీ 4 అనేది కన్ఫర్మ్. ఓ మై గాడ్. మిగతా టైంలో వర్క్ ఉంది. ఓకే. ఓన్లీ వర్కేనా? వాట్ అదర్ ఎల్స్ ఏముంటాయి మీ డే యాక్టివిటీలో? సినిమాలు, షికార్లు, ట్రిప్స్ అవ్వచ్చు. థియేటర్స్ పోవడం లేదు. ఓటీటీ చూస్తున్నారు? ఓటీటీ చూస్తాను, కానీ అది టైం ఉంటే చూస్తాను. లేదంటే ఎవరు మీ ఫేవరెట్ హీరో? ఎవరు హీరోయినా? హీరోయిన్, హీరో నాకు చెప్పండి, ఎవరో ఒకరు ఉంటారు. ఫస్ట్ వచ్చేసి మన చిరంజీవి గారు బాగా నచ్చేది. ఓకే. ఆయన సినిమాలు చూసినాను. తర్వాత కృష్ణంరాజు, కృష్ణ గారు. సో అందరు పాత, ఇప్పుడు కొత్తగా అందరూ వచ్చినారు కదా. ఇప్పుడు పుష్ప చూసినాం కదా, తగ్గేదేలా. వావ్, చాలా ఎనర్జెటిక్ గా. లలితా జ్యువెలరీ తగ్గేదేలా. ఓ, ఇలా కూడా మలుచుకున్నారా? నిజమే కదా. అవును. ఎందుకు తగ్గాలి? సో పుష్ప స్టైల్లో లలితా జ్యువెలరీ యాడ్ చూపించారు ఇప్పుడు మాకు. చెప్తున్నా, ఇప్పుడు మీరు సినిమా గురించి మాట్లాడితే ఇది వచ్చింది. ఒక్కసారి మీ యాడ్ మీరు మా వ్యూవర్స్ కోసం చెప్పాలి సార్. ఇప్పుడు మంచి మీరు ఫస్ట్ టైం చెప్పిన, ఎక్స్పీరియన్స్ చేసిన వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అది ఒక్కసారి నా కోసం చెప్పగలరు? ఫస్ట్ యాడ్ నేను తీసింది, మీరు లలితా జ్యువెలరీకి రండి, మీకు నచ్చిన నగకి ఫోటో తీసుకోండి, దాంతోపాటు ఎస్టిమేట్ స్లిప్ తీసుకోండి, 4 షోరూంలో కంపేర్ చేయండి, ఎక్కడో తక్కువ ఉంటే అక్కడ కొనుక్కోండి. ఇది షూట్ చేసేదానికి 3 రోజులు అయింది. ఏమవుతుంటే ఫస్ట్ షూటింగ్లో ఉంది, సార్ మీ లుక్ మారిపోయింది సార్, ఇటు చూస్తారు సార్, ఇటు కెమెరా చూస్తున్నారు సార్ ఇటు సార్, ఏం సార్ ఇటు సార్ బాబు. అలాగా లాస్ట్లో అయితే ఇది 3 o'clock వరకు జరిగింది ఫస్ట్ డే. మేము 9:30 షోరూంలో చేసినమాట, పుష్పవాకం షోరూమ్ చెన్నైలో. ఓకే. సో ఫస్ట్ అదే కెమెరా, నేను ఫస్ట్ కెమెరా చూసింది మన రజనీకాంత్ గారితో. రజనీకాంత్ గారు. నేను లింగా మూవీ ఉంది కదా, తెలుగులో కూడా చిన్న లింగా. అవును. దాంట్లో చిన్న ఒక లలితా జ్యువెలరీ ఓనర్గానే వస్తాను సార్, ఏం కావాలని చెప్పి ఆ షోరూమ్ మొత్తం దాంట్లో ఆ కెమెరా చూసినాను. తర్వాత కెమెరా చూస్తున్నప్పుడు అసలు నాకేం అర్థం కావడంలా, నేను కరెక్ట్గానే చేస్తున్నాను, కానీ ఆయన లేదు సార్. అప్పుడు 3 o'clock అయింది. ఓకే. అప్పుడు అర్థమయ్యాయా హీరోల కష్టాలు ఎలా ఉంటాయి? చాలా కష్టాలు అండి. లేదు, అది మామూలు. అసలు ప్రతి ఒక్క సెకండ్, ఇప్పుడు ఒకసారి నవ్వుతుంటారు, ఒకసారి ఏడుస్తుంటారు, ఒకసారి ఏదో. అదేమ్మమ్మ చాలా, అందుకే నేను ఆ జోలికే పోను. మన సినిమాలు కాదు, చిన్న విషయం కాదండి అది. రియల్గా మీరు ఇప్పుడు మన పుష్ప చూసినాం కదా, వేరే అసలు ఏంది అది, ఆయన చేసిన యాక్టింగ్ ఏంది అసలు నచ్చింది. చెప్పాను కదా, తగ్గేదే లేదు. ఇట్ట చేస్తారు. తెలుగులో చూసారా మూవీ? ఓకే. చాలా లాంగ్వేజెస్ లో కూడా రిలీజ్ అయింది. సో అల్లు అర్జున్ ఇష్టం ఇప్పుడు యంగ్స్టర్స్ లో, మీకు యాక్టింగ్ నచ్చింది. తమిళ్లో ఎవరు సార్ ఫేవరెట్ హీరో? తమిళ్లో ఎవరు ఫేవరెట్ హీరో? నాకు లేదమ్మా, నేను సినిమా చూసినప్పుడు యాక్టింగ్ బాగుంటుంది, వాళ్ళ పని బాగుండాలి. అంటే సినిమా చూసినప్పుడు యాక్టింగ్ లాగా ఉండకూడదు, రియాలిటీ ఉండాలా. రియాలిటీ అది నిజంగా జరుగుతుంది లాగా ఉండాలా. యాక్టింగ్ దాన్ని యాక్టింగ్ చెప్పకూడదు. ఈ యాక్టర్ మంచిగా యాక్ట్ చేస్తారని చెప్పకూడదు. ఈ యాక్టర్ రియల్గా ఏం ఆ 4 hours 3 hours సినిమాలో రియాలిటీ ఉండాలా, యాక్టింగ్ ఉండకూడదు.
సార్ హీరోల గురించి చెప్పారు, హీరోయిన్స్ ఫీల్ అవుతారు కదా, ఫేవరెట్ హీరోయిన్ ఎవరో ఒకరు ఉండుంటారు, ఎక్కువగా ఇష్టపడి చూసిన సినిమాలు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు? ఏం లేదు నిజంగా నేను పర్సనల్గా చెప్తున్నాను. ఓకే. చిన్నప్పుడు చూసిన సినిమాలు పెద్దగా ఏం గుర్తులేవు కానీ, ఎందుకంటే డబ్బులు ఉండవు అప్పుడు నెల బెంచ్ ఉండేది, నెల టికెట్. ఓకే. 75 పైసలు ఉంటా, సరిగా గుర్తులేదు. మీ చిన్నతనంలో 75 పైసా. ఓకే సార్. ఇంకొకటి కోవిడ్ 2 వేవ్స్ చూసారు కదా, ఆ టైంలో ఏంటి సార్ మీ ఫీలింగ్ ఏంటి? చాలా మంది చనిపోతున్నారు, బిజినెస్ అంతా కూడా డౌన్ అవుతున్న సిచ్యువేషన్. వచ్చినాం కదా టీవీలో. అవును, మీరు ఇక్కడ యాడ్ ఆపలేదు. సీఎంఓకి లేదు, అది ఓకే, అది ఓకే. నేను అప్పుడు కూడా యాడ్ ఆపలేదు కదా. డబ్బులే ముఖ్యం కాదు, ఇంట్లో ఉండండి, హెల్త్ జాగ్రత్తగా, డబ్బుల తర్వాత సంపాదించుకోవచ్చు అని చెప్పి ఆ టైం కూడా నేను అన్ని టీవీలో యాడ్ వేసినాను. ఒకటే మంచి చూడండి, ఎప్పుడైనా కూడా ఒక్క టైప్లో నాకు తెలిసి డబ్బులు సంపాదిస్తూనే ఉన్నాం. ఇప్పుడు వ్యాపారం చేస్తున్నాము, కరోనా టైం వచ్చింది, మంచి లాస్ అయింది కానీ నేను ఒకరోజు కూడా ఫీల్ చేయలేదు. ఎందుకు ఫీల్ చేయలేదు? సంపాదించినప్పుడు హ్యాపీగా ఉంటాం. ఇప్పుడు మనం తీసుకొచ్చింది ఏంది? 65 గ్రాములు. ఈరోజు బాగానే ఉన్నాం కదా. మేము మా ఎంప్లాయీస్కి 25,000 బిలో మేము శాలరీ ఎవరికి కట్ చేయలేదు. అందరికి ఇచ్చినాం. ట్రావెలింగ్ చేసినాము, చాలామందిని పంపించినాము. ఏదోదో ఆ టైం అనేది చాలా అంటే సడన్గా ఇదైంది కదా. ఇది ప్లానింగ్ 2 డేస్ ప్లానింగ్ 4 డేస్ ప్లానింగ్ ఉంటే మనం ముందు అరేంజ్ చేయొచ్చు. మనం ఏదైనా బండి మాట్లాడప్పుడు ఏం లేదు కదా, టోటల్ ఇదే కదా. ఎక్కడ పోయినా కూడా పాస్ కావాలా, ఎక్కడ పోయినా కూడా బార్డర్ దాటాలంటే ఎంత పెద్ద లెటర్ కావాలా. మాకు ఆంధ్ర డీజీపీ గారు మాకు లెటర్ చేసి ఏమైనా పంపించాలన్నా కూడా, ఏదైనా కూడా మళ్ళీ మాస్కులు కానీ ఏమైనా మేమన్నీ చాలామందికి అది ఇచ్చినాం. మాస్క్ కానీ, ఆ టైంలో షీల్డ్ కానీ, శానిటైజర్ కానీ, తర్వాత చాలా ఇవి ఏమంటారు దాన్ని, నాకు సరిగా పేరు రాదు, ఆక్సిజన్ ఏదో అంటారు పెద్దది, 1 lakh అవుతుంది. అది కూడా మేము చాలా హాస్పిటల్స్కి ఇచ్చినాము. గవర్నమెంట్ హాస్పిటల్ సీఎం రిలీఫ్ ఫండ్ కూడా చాలా ముందుగా ఇచ్చారు సార్. మీరు ఇక్కడ తెలుగు బిజినెస్ పర్సన్స్ చూసుకుంటే ఒకసారి లిస్ట్ కంపేర్ చేస్తే కేసీఆర్కి ముందు చెక్ని ఇచ్చింది మీరే. ఎందుకు అనిపించింది ఇమీడియట్ గా గవర్నమెంట్కి ఇన్కమ్ లేదు కదా. ఇప్పుడు మీకు గవర్నమెంట్ అనేది ఇన్కమ్ ఏముంది? GST 50% వస్తుంది, 50% సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చుకోబడుతుంది. సో ఆ టైంలో గవర్నమెంట్ కూడా ఇన్కమ్ లేదు కదా, ప్రతి ఒక్కటి లాక్. సో ఇప్పుడు పెట్రోల్ సేల్ లేదు, పెట్రోల్లో గవర్నమెంట్కి కొంచెం రెవెన్యూ వస్తుంది, అది లేదు. GST లేదు, ఏది రావడం లేదు కదా. టోటల్ గవర్నమెంటే కదా హోల్డ్ అయిపోతుంది. అప్పుడు గవర్నమెంట్ కూడా జరగాలి కదా, గవర్నమెంట్ కూడా శాలరీ ఇవ్వాలా లేదా? ఇప్పుడు నేను మా స్టాఫ్కి శాలరీ ఇవ్వాలంటే గవర్నమెంట్ ఖర్చు ఉంది కదా. నేను ఒక సంవత్సరం జరుపుతున్నాను, వాళ్ళు ప్రపంచం ఫుల్, తెలంగాణ స్టేట్ ఫుల్గా జరుపుతున్నారు. వాళ్ళకి ఎన్ని కమిట్మెంట్స్ ఉంటాయి, ఎన్ని మంది ఎంప్లాయీస్ ఉంటారు, శాలరీ పోవాలి. నాతో అయిన వరకు నేను పెద్దగా ఇచ్చాను అట్లా చెప్పడం లేదు, నాతో అయిన వరకు నేను సరే ఆ టైంలో రూపాయి ఇచ్చినా కూడా సాయమే. బిజినెస్ అంతా డౌన్ అయిపోతున్న సిచ్యువేషన్, కోవిడ్ పీరియడ్, పాండమిక్ టైం తీసుకుంటే చాలామంది ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వకుండా హాఫ్ కట్ చేసి ఇచ్చే పరిస్థితులు మనం ఫేస్ చేసాం, చాలా చోట్ల విన్నాం. మీరు ఇంత పెద్ద సెక్టార్ని చాలా అంటే కొంచెం అఫ్కోర్స్ హడల్స్ ఉన్నా కూడా ఫేస్ చేసి దాన్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఎలా అనిపించింది సార్ అప్పుడు ఎంప్లాయీస్ ఫీలింగ్ చూసినప్పుడు? కానీ మీకు నేను ఒకటే చెప్తానండి, ఏమవుద్ది? 500 కోట్లు లాస్ అవుద్దా? మ్యాక్సిమం 1000 కోట్లు అవుద్దా? మనం ఏం తీసుకొచ్చినాం? 65 గ్రాములు. 65 గ్రాములు నా కాడ ఉంది, మళ్ళీ స్టార్ట్ చేద్దాం, మనమే నష్టపోం. మళ్ళీ వ్యాపారం అయింది, స్టార్ట్ చేసాం, ఏం చేయండి? ఎన్ని సంవత్సరాలు సంపాదించుకుంది లెక్కనే లేదు. ఇట్లా కొంచెం లాస్ సైకిల్గా అమ్మా బాబోయ్ అంటే అట్ట ఆ టక్కని పాతది గుర్తు చేసుకుంటే ప్రతి ఒక్క వ్యాపారస్తుడు నా కాడ ఏమునింది ఓకే, సో హ్యాపీ, సంతోషంగా ఉంటుంది. ఆయన కూడా ఆ ఖర్చు పోయినా పర్వాలేదు, నష్టం పోయినా పర్వాలేదు, ఆ మనిషి సంతోషంగా ఉంటాడు. ఓకే సార్, ఇన్ని లాంగ్వేజెస్ ఈజీగా మాట్లాడతానని చెప్తూ ఉన్నారు, బట్ రాయడం రాదు అని క్లియర్గా చెప్తూ ఉన్నారు. ఇబ్బంది పడిన సందర్భాలు ఏంటి సార్? ఇబ్బంది పడిన సందర్భం ఒకటే నాకు గుర్తు వస్తుంది. నేను కరూర్ వైశ్య బ్యాంక్లో అకౌంట్ ఉండేది నాకు. సో అక్కడ చెక్ మామూలు అంత ఆ టైంలో ఆర్టీజీఎస్ లేవు, చెక్ అనమాట. సో చెక్లో సైన్ పెడతానమాట నేను, ఏమైనా అమౌంట్ విత్డ్రాల్ కానీ ఏమైనా ఉంటున్నప్పుడు, లేదంటే ఒక చెక్ ఎవరికైనా ఇచ్చినట్టే చెక్ వస్తున్నప్పుడు. సో ఒకసారి మా మేనేజర్ మా స్టాఫ్ని పిలిచి, బాబు మీ ఓనర్ని డిజైన్గా చెక్లు సైన్ చేయొద్దని చెప్పు, ఒకే డిజైన్ ఫైనల్ చేయమని చెప్పు, లేదంటే ఏలు ముద్ర వేయమని చెప్పు. ఏది పాస్ చేయాలి, ఏది రిజెక్ట్ చేయాలో మాకే తెలియడం లేదు, ఏది డూప్లికేట్, ఏది ఒరిజినల్.
చెప్పి ఆయన రిక్వెస్ట్ చేశాడు, కావాలంటే మీ ఓనర్ వచ్చి నేను కలుస్తాను, ఆయనకి చెప్తాను నా ఏలు ముద్ర పెట్టేయమని చెప్పేసి చెప్పాడు అనమాట. అప్పుడు నేను కొంచెం మళ్ళీ సమ్ టైం ప్రాబ్లం వస్తుంది, ఇప్పుడు కూడా వస్తుంది ఒక్కొక్కసారి, బట్ వెరీ రేర్. సో ఇప్పుడు అలవాటు అయిపోయింది. ఇప్పుడు తంబిస్తున్నారా, సిగ్నేచర్ పెడతారా? సంతకం తప్ప వేరేం రాదు. ఇప్పుడు నేను మీ వేలి ముద్ర కాకుండా ఆటోగ్రాఫ్ తీసుకొని వెళ్తాను ఖచ్చితంగా. ఆటోగ్రాఫ్ నేను అసలు ఆటోగ్రాఫ్ ఇవ్వాలన్నా కూడా మామూలుగా నా సంతకం నాకు రాయడం తెలియదు. మీరు సిగ్నేచర్ ఇవ్వండి, సైడ్ పెడతాను తప్పలేదు. బికాజ్ ఇప్పుడున్న జనరేషన్లో కష్టాన్ని నమ్ముకొని చదువు రాని ఒక పర్సన్ లైఫ్లో ఎదిగిన తీరు చాలామందికి ఆదర్శనీయం. సో అందులో కిరణ్ గారు మొదటి వరుసలో ఉంటారని నేను ఫీల్ అవుతూ ఉన్నాను. దట్టు నేను మిమ్మల్ని చాలా దగ్గర నుంచి చూశాను. సో చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది సార్. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు మీరు సిగ్నేచర్ గురించి మాట్లాడారు కదా, చాలామంది చెప్తుంటారు జీవితం అందరికీ అన్నీ నేర్పిస్తుంది అని. అఫ్కోర్స్ మీకు చాలా నేర్పించింది, ఆ నేర్చుకున్న దాని నుంచి ఇక్కడి వరకు మీ ప్రయాణం వచ్చింది. చదువు మనిషికి ఎంత ముఖ్యం అంటే మీరేం చెప్తారు? నాకు తెలిసిన వరకు చదువు ముఖ్యం అని నేను చెప్పను. చదువు ముఖ్యమే, కానీ వ్యాపారం చేయాలంటే చదువుతో పాటు బుద్ధి ఉండాలా, ధైర్యం ఉండాలా, పట్టుదల ఉండాలా. నేను చేస్తానని చెప్పేసి మనకే ఒక నమ్మకం ఉండాలా, నేను గెలుస్తాను, నేను చేస్తానని చెప్పి. పుట్టి చదువు ఉండి పని అవ్వదు, ఇవన్నీ ఉండాలా. దాంతోపాటు చదువు ఉంటే కూడా తప్పు లేదు అంటున్నాను. సో ఆ యాడ్స్ స్క్రిప్ట్ రాసుకునే టైంలో అంటే మీరు చెప్తూ ఉంటే వేరే వాళ్ళు రాసేసి మీకు అది మళ్ళీ రీకమ్యూనికేట్ చేస్తారా? ఫస్ట్ నాకు ఐడియా వచ్చినప్పుడు నేను నా ఫోన్లో నేను వాయిస్ రికార్డింగ్ చెప్పేస్తాను, తెలుగులోను కానీ తమిళ్లో కానీ నేను మాట్లాడేస్తా. సో మాట్లాడిన తర్వాత వాళ్ళు రాసుకుంటారు అనమాట. నేను వాళ్ళకి ఇది వినిపిస్తాను, లేదంటే వాట్సాప్ మూలంగా ఫార్వర్డ్ చేస్తాను. తర్వాత వాళ్ళు రాసి వస్తారు. తర్వాత దానికి డెకరేషన్ ఎట్లా చేయాలా, ఏది వాడు అవసరం లేదో తీయాలంటే ప్రతి సెకండ్కి డబ్బులే కదా రిలీజ్ చేసేది. సో ఏదైనా కూడా మనకు అవసరం లేని విషయం దాంట్లో ఉంటే దాన్ని రిమూవ్ చేసేస్తాం. సో డైరెక్ట్ ఏం మెసేజ్ చెప్పాలనో అది చేస్తారు కదా. డబ్బులు ఎవరికి ఊరికి వస్తుందా? రాదు కదా. డబ్బులు ఎవరికి ఊరికని రావు. ప్రతి ఒక్క విషయం ప్రతి ఒక్క మనిషికి తెలిసిన విషయమే. నేనే కొత్తగా నేను చెప్పినాను అంతవరకే, కానీ ప్రతి ఒక్క మనిషికి తెలిసిన విషయమే. ఇదేదో కొత్తగా ఏదో పెద్ద ఇది అయిపోయింది, కానీ దాంట్లో ఏముంది ప్రతి ఒక్క మనిషికి తెలీదా? ఓకే, ఇప్పటి వరకు చెప్పని లైన్స్ ఏమైనా ఉన్నాయా సార్? యాడ్ రూపంలో మీరు అనుకొని చెప్పనివి ఏమైనా ఉంటే ఒక్కసారి మా ప్రేక్షకులకి. ఒక్కొక్క విషయం నాకు తెలిసిన విషయం అంటే నేను ఏది మిస్ చేస్తున్నాను నా లైఫ్లో, తల్లిదండ్రిని చాలా బాగా చూడాలి. అంటే బాగా చూడడం లేదు నేను చెప్పడం లేదు, చాలా బాగా చూడాలి. వాళ్ళ వల్లనే ఈరోజు మనం భూమి మీద వచ్చాము. వాళ్ళ ఆశీర్వాదం వల్లనే నేను ఈరోజు డెవలప్ అయింది. మా అమ్మ గాజులతోనే నేను మేము ముందు ఎగ్జాంపుల్గా ఉన్నాను. మా అమ్మ కూర్చొని చూసింది, మా నాయన చూడలేదు. కానీ ఈరోజు నాకు అక్కడ ఎంత డబ్బులు ఉంది, నేను అమ్మ ఎంత వెయిట్ ఉందో అంత పెద్ద గోల్డ్ సెలా చేసుకొని దాని మీద డైమండ్ కూడా వేయించుకోవచ్చు. కానీ ఈరోజు చూసేదానికి అమ్మ లేదు. సో ప్రతి ఒక్క నేను చెప్పేది ఏమంటే అమ్మ నాయన బాగా చూసుకుంటే, వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే చాలండి. వాళ్ళు ఎప్పుడైనా కూడా మీకు బేడ ఆశీర్వాదం ఇవ్వనివ్వరు. మీరు ఎంత తిట్టినా కూడా, అమ్మ నాయన ఎంత తిట్టినా, ఏం మాట్లాడినా కూడా వాళ్ళు వచ్చేసి నా కొడుకు చెడిపోతారు అని చెప్పరన్నమాట. సో తల్లిదండ్రులు బాగా చూసుకుంటే, వాళ్ళ ఆశీర్వాదం అంతా ఉంటే, నేను అట్లా వచ్చినాను కాబట్టి దాంట్లో 100% ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారు. తర్వాత ఒకటి పట్టుదల. ఏదైనా కూడా ఏ వ్యాపారం చేసినా కూడా ఆలోచించుకోవడం, మళ్ళీ 3 నెలలు ఇంకొకటి ఆలోచించుకోవడం, మళ్ళీ ఇంకొక ఫ్రెండ్ చెప్పిన తర్వాత మళ్ళీ ఇంకొకటి ఆలోచించుకోవడం, అట్టా చేయకుండా ఒకే విషయం ఒకేసారి ఇది నేను చేస్తానంటే అది మీరు విన్ అయ్యే వరకు దాన్ని వదలకూడదు. దాంట్లో విన్ అవుతారు. ఆ మైండ్ మార్చుకోకూడదు. ఒకే మైండ్లో చేయాలి. ఎందుకు చేయలేము? ప్రతి ఒక్కరు చేస్తున్నారు కదా. మనమే కొత్తగా వ్యాపారం చేయడం లేదు కదా, అందరూ చేస్తూ ఉండేది కదా, అందరూ సక్సెస్ ఉన్నారు కదా. మేబీ 5% 10% ఫెయిల్యూర్ ఉన్నారు. ఫెయిల్యూర్ అయింది దానికి. ఎవరు సక్సెస్ ఉన్నారు వాళ్ళని చూసేసి మీరు కూడా సక్సెస్ అవ్వనట్టున్నా. ఫెయిల్యూర్ అవ్వాల్సిన సబ్జెక్టే లేదు కదా. వ్యాపారంలో ఫెయిల్యూర్ అవ్వాల్సింది సబ్జెక్టే లేదు. దాంట్లో పట్టుదల కరెక్ట్గా 100%. దాంట్లో ప్లాన్ చేయండి. మీరు ఫస్ట్ పేపర్ పెన్ తీసుకొని రాయండి. ఏం లేదు కదా, ఏం మీరు డబ్బులు పెట్టలేదు, ₹1 కూడా మీకు వేస్ట్ అవ్వలేదు, టైం వేస్ట్ అయింది, పర్వాలేదు. రాసుకోండి, ప్లాన్ చేయండి. 10 రోజులు దాన్ని అర్థం చేసుకోండి. ఎట్లా అమ్ముతాను, ఎట్లా చేపిస్తాను, ఎట్లా చేస్తాను చూడండి. మీరు ₹1 కూడా పెట్టుబడి పెట్టలేదు. పెట్టుబడి పెట్టిన తర్వాత మళ్ళీ రివర్స్కి రాకూడదు. తర్వాత 100% విన్ అవ్వాలా, తగ్గేదే లే మళ్ళీ ఇంకొకసారి.
సార్ నాకు అర్థమైంది, మీరు మాటకు ముందు మాట వెనక తగ్గేదేలే అంటున్నారంటే అల్లు అర్జున్ మీరు మామూలుగా కాదు ఓ రేంజ్లో ఇష్టపడి ఉంటారు. ఆ సినిమా కూడా మీకు అంత అద్భుతంగా ఏం నచ్చింది సార్ సినిమాలో? అంటే ఐ మీన్ డైరెక్షనా లేదంటే? లేదు ఆయన యాక్షన్ లేదు, ఆయన రియల్, ఇది యాక్టింగ్ చెప్పకూడదు, రియల్గా సినిమా చూసినప్పుడు అంతా నేను 3 సార్లు చూశానండి పుష్ప సినిమా. ఓకే. ఒక పాట పాడొచ్చు కదా సార్ మాకు? ఆ పాటలు, డాన్స్లు, ఫైటింగ్ మనకు కావు సార్. ఇంత పెద్ద బిజినెస్ వరల్డ్లోకి మీరు వచ్చిన తర్వాత ఏదైనా ఒక సందర్భంలో నేను కింద పడిపోతే ఏంటి, నేను ఒకసారి లాస్లోకి వెళ్తే నా పరిస్థితి ఏంటి అని భయపడ్డ రోజు ఉందా? ఎందుకు నెగిటివ్ థింక్ చేయాలా? అది అసలు లైఫ్లో లేదు. అది భయపడితే మీరు ఏం చేయలేరు. అసలు అలాంటి ఆలోచన రాకూడదు, డ్రీమ్లో కూడా రాకూడదు. అలాంటి డ్రీమ్ వచ్చినప్పుడు టక్కన స్నానం చేసి కూర్చోవాలి. మళ్ళీ ఎందుకు లాస్ అవ్వాలా? లాస్ అయ్యే మీరు ఏం తప్పు చేస్తున్నారు? మీరు వ్యాపారం కదా చేస్తున్నారు, గెలుస్తారనికైతే వ్యాపారం చేస్తున్నారు, లాస్ అవ్వాలని చెప్పి వ్యాపారం చేస్తున్నారు లేదు కదా. అప్పుడు ఆలోచన రావాల్సిన అవసరం ఏముంది? అమ్మమ్మ అలాంటి అసలు రానేకూడదు. తుతు సరే అస్సలు. సార్ ఇప్పుడున్న పొలిటికల్ సినారియో చూస్తున్నారు అన్ని స్టేట్స్లో కూడా, ఎప్పుడైనా రాజకీయాల్లోకి ఎవరైనా ఆహ్వానించారా? ఇంట్రెస్ట్ ఏమైనా కలిగేది? అది మన పని కాదు. ఓకే. ఎలా ఉంది సార్ ఇక్కడ టీఆర్ఎస్ గవర్నమెంట్, అక్కడ వైసీపీ గవర్నమెంట్, తమిళనాడు? అంతా బాగానే ఉంది, అన్ని గవర్నమెంట్ బాగానే ఉంది, ఎక్కడ ఏ ప్రాబ్లం లేదు, బాగానే జరుగుతూ ఉంది. ఎక్కడ ప్రాబ్లం ఉంది? బాగానే జరుగుతూ ఉంది. అని తమిళనాడు కానీ, ఆంధ్ర కానీ, తెలంగాణ కానీ, ఎవ్రీథింగ్ ఇస్ డూయింగ్ గుడ్. సార్ ఇంత పెద్ద వ్యవస్థను మీరు కొనసాగిస్తున్నారు, లలిత జ్యువెలర్స్తో ఎక్స్పాన్షన్ ఇంకా చెయ్యాలి అని అనుకుంటూ ఉన్నారు. పుట్టిన ఊరికి ఏదో చెయ్యాలి అనే ఒక ఆశ మీలో ఎప్పటి నుంచో ఉంది. ఒక స్కూల్ని కూడా మీరు ఏర్పాటు చేయాలి అని అనుకున్నారు. అది ఎంతవరకు వచ్చింది? అసలు నిజమేనా అది? పెద్ద స్కూల్, అది చాలా బిగ్ స్కూల్. ఒక్కసారి అంటే ఎప్పుడో విన్నాను నేను, అది మీ నోట్ నుంచి. నేను పెద్దగా దీని గురించి కెన్వాసింగ్ చేయను అన్నమాట. నేను చెప్పను కూడా, నేను ఏం చేస్తానో పర్సనల్ అది నాతోనే ఉంటాయి. దాని గురించి డిస్కషన్ మళ్ళీ ఇప్పుడు దాంతో అది జరిగినాయి, అది ఏమో దాని పాటికి దాన్ని జరిగినాయి. అంత సంపరిచేది మన కోసం కాదు కదా. సరే, నేను ఇంకా మిమ్మల్ని దాంట్లో ఫోర్స్ కూడా చెయ్యను. దాంట్లో ఇంకా చాలా చేయాలా, ఇంకా చాలా చేయాల్సింది ఉంది. అది కూడా ఒక ప్లానింగ్ ఉంది, అది కూడా వేరే భారీ లెవెల్లో చేస్తా. ఓకే. సో ఎన్ని ఇయర్స్లో చూడొచ్చు అంటారు మేము? తొందరలో. ఓకే. కిరణ్ గారికి దైవ భక్తి ఎంత? నేను శబరిమలై అయ్యప్ప స్వామి నాకు చాలా ఇష్టం. అవునా? ఓకే. నేను శబరిమలై పోతూ ఉంటాను. ఓకే. రెగ్యులర్. సో అక్కడ పోతాను, అక్కడ గుడిలోనే ఒక గంట సేపు 2 గంటల సేపు కూర్చుంటాను. నాకు చెప్పాల్సింది ఆయనకి బాధలు చెప్పేస్తాను, ఆయన కూడా ఓకే అంటారు, అన్ని ఓకే చేసుకొని వచ్చేస్తాను. డైరెక్ట్ కన్వర్సేషన్. ఓకే. ఎప్పుడు చిరునవ్వుతో కనిపించే కిరణ్ గారు జస్ట్ ఒక ఫోటో అడిగినా పలకరించినా మాట్లాడేస్తూ ఉంటారు. కిరణ్ గారు ఎప్పుడైనా కంటతడి పెట్టుకున్నారా అని చాలామందికి ఒక క్వశ్చన్ ఉంటుంది, బాధపడి లేదంటే ఎమోషనల్ అయిన ఇన్సిడెంట్ ఏంటి అని. మా అమ్మ చనిపోయినప్పుడు 3 years దాకా మర్చిపోలే, ప్రతిరోజు ఏడ్చేవాడిని. ఎవ్రీ డే? ఒకసారి కాదు, 5 సార్లు కూడా. అమ్మ అంత గుర్తొచ్చింది. ఓకే. దాని తర్వాత ఏడాలి. ఓకే. ఏడుపు రాల. దాని తర్వాత పని కూడా అట్లా పడలేదు. ఏం సార్ అంత ఎమోషనల్? ప్రతి ఒక్కరికి మదర్ అనేది ఉంటుంది అఫ్ కోర్స్, కానీ నాకు మీరు మాట్లాడుతూ ఉంటే కూడా ఇమాజిన్ చేస్తే ఒకసారి అనిపిస్తుంది మీరు చాలా దగ్గరగా ఉండేవాళ్ళు మీ మదర్తో, చాలా ఎమోషనల్ అండ్ కనెక్టివిటీ. చాలా కష్టాలు చూసిన మా అమ్మ, కష్టపడింది చాలా చూసిన నేను. ఎట్ట పెంచింది, ఈరోజు లేదు మా అమ్మ. అది ఓకే. నా లైఫ్లో అది ఒకటే. సార్ ఏవో మేళాస్ పెట్టారంట లలిత జ్యువెలర్స్కి సంబంధించి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు బయట, ఆఫర్స్ అన్నీ కూడా కొత్త. లేదు, డైమండ్ కలెక్షన్, ఫుల్గా డైమండ్ కలెక్షన్ పెట్టాము. దాంట్లో ఒక స్మాల్ ఆఫర్ ఇచ్చాము. సో డైమండ్ రేట్ సడన్గా పెరిగిపోయినాయి కదా. సో బజార్లో ఏదోదో రేట్ చెప్తున్నారు చెప్పేసి రైట్ ప్రైజ్ ఇదే అని చెప్పేసి మేము పెట్టినమాట. ఓకే. సార్ ఇంత
పెద్ద పర్సన్ అంటే లైఫ్ ఎదిగిపోయిన పర్సన్కి సంబంధించిన అన్ని చూడాల్సినవన్నీ మీరు చూసేసారు లైఫ్లో. బట్ ఇప్పటికీ కూడా నెల్లూరులో స్ట్రీట్ ఫుడ్ని బాగా ఎంజాయ్ చేస్తారు, రోడ్ సైడ్ ఈరోజు కూడా ఇప్పుడు నెల్లూరు పోయినా కూడా అక్కడే, నెల్లూరు పోయినా అక్కడే. ఇప్పుడు అంటే ఒకే ప్లేస్లో ఇష్టమా, లేదంటే ఎక్కడికి వెళ్ళినా స్ట్రీట్ ఫుడ్? ఒకే ప్లేస్ అని కాదు, అక్కడైతే అంటే రెగ్యులర్గా అక్కడ పోయేవాడిని, కానీ ఎక్కడైనా తింటాను, నాకు అలాంటి ఏం లేదు. ఇదే అక్కడే ఈ బండి మీద తినాలని లేదు, ఏ బండి అయినా కూడా. ఇప్పుడు ఒక్కొక్కసారి అయితే సాయిబాబా గుడి కూడా ఒక బండి ఉంది, సో అక్కడ తొందరగా పోవాలి, హైవేలో అంటే మెయిన్ రోడ్లోంచి పోతున్నానంటే టక్కన లోపల పోయేసి అక్కడే తినేసి అట్నే వెళ్ళిపోతాను అనమాట, మళ్ళీ లోపలికి పోను అనమాట. ఓకే, ఓన్లీ నెల్లూరులో ఎక్కడ? నెల్లూరులోనే కాదు, ఎక్కడైనా కూడా నాకు స్ట్రీట్ ఫుడ్ అంటే ఇష్టం. నేను హైదరాబాద్ వచ్చినా కూడా మీకు నేను సాయంకాలం ఇడ్లీ కూడా ఎక్కడి నుంచి బండి మీదే మా కృష్ణ అని చెప్పి అబ్బాయి ఉన్నాడు, సో వాడే తీసుకొస్తాడు. నాకు అదే ఇష్టం, నాకు 5 స్టార్ ఫుడ్ ఇష్టం లేదు. ఓకే సార్, 3 స్టేట్స్లో మీ జ్యువెలరీ షోరూమ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ పీపుల్కి సంబంధించి ఏం చెప్తారు సార్? హైదరాబాద్కి సంబంధించి మీ ఫీలింగ్ ఏంటి? హైదరాబాద్ సంబంధించి కాదు, నేను ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నాను, డబ్బులు వేస్ట్ చేయకూడదు, నగలు కొనుక్కుంటే ఎప్పటికైనా యూజ్ అవుద్ది. ఈరోజు మనం బాగున్నామంటే నగల వల్లే బాగున్నాం. ఇన్వెస్ట్మెంట్ చేస్తే నగల్లో చేయండి, డబ్బులు వేస్ట్ చేయబాకండి. నేను ఇంకేం మీకు చెప్పను. ఇందాక ఒక మాట అన్నారు, హైదరాబాద్ పీపుల్కి ఎంత కలెక్షన్ వచ్చినా దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు, అందుకని అడుగుతున్నాను. హైదరాబాద్ కొత్తది కొనుక్కుండా న్యూ ఐటమ్స్ కొనుక్కోండి, ఎప్పుడైనా లలితకి విజిట్ చేయండి, డబ్బులు ఊరికేం రాదు. నేను మళ్ళీ చెప్తున్నాను, లలితలో కొనవడం చెప్పడం లేదు, మీరు లలితలో ధరలు కంపేర్ చేయండి, ఎక్కడ తక్కువ ఉంటే ఎక్కడ కొనండి, ఎందుకంటే డబ్బులు ఊరికేం రావు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ గారు, ఇంత టైం మాతో స్పెండ్ చేసినందుకు. విష్ యూ ఆల్ ది బెస్ట్. మీ లైఫ్ చాలామందికి ఇన్స్పిరేషనల్గా ఉంటుంది, మీ జర్నీ చాలామందికి ఒక ఎమోషనల్ కనెక్టివిటీని క్రియేట్ చేస్తుంది. లలిత జ్యువెలర్స్ కిరణ్ గారు అంటే చాలామంది తొంగి చూసే ఒక లైఫ్ స్టోరీగా కూడా ఉంటుంది. ఈ ఇంటర్వ్యూ చాలా లెంతీ ఇంటర్వ్యూ, అఫ్కోర్స్ మీరు రెగ్యులర్ క్వశ్చన్స్ అనుకొని ఉండొచ్చు, బట్ మీ నోటి నుంచి వినాలి అని చాలామంది మీ ఫ్యాన్స్ అఫ్కోర్స్ ఇక్కడికి వచ్చే కస్టమర్స్ చూస్తూ ఉంటారు. సో అందుకని ఇంత పెద్ద ఇంటర్వ్యూని నేను ఈరోజు చేయాల్సి వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఫైనల్లీ ఒక్కసారి పుష్ప లాగా మీ లలిత జ్యువెలరీ డైలాగ్ చెప్పాలి సార్. తగ్గేదే అని చెప్తున్నాను, అది పుష్ప డైలాగ్. లలిత జ్యువెలరీ వచ్చేసి డబ్బులు ఊరికేం రావు, ఎంత కష్టపడి డబ్బులు సంపాదిస్తారు, ఖర్చు పెట్టినప్పుడు ఒకసారి ఆలోచించండి, ఏది రైట్ ఉంటే దానికి ప్రైజ్ ఇవ్వండి, మాటలకి డైలాగ్కి డబ్బులు ఇవ్వద్దు. ఎంత నగలు తీసుకుపోతారు ఇంటికి, అన్ని గ్రామ్ ఉంది అది చూడండి, ఎంత డబ్బులు ఇస్తున్నామో అది 2 చూసుకుంటే చాలు. ఏ ఆఫర్లు ఏది కూడా మీరు లెక్క వేయకూడదు. బంగారం ఎంత ఇస్తున్నారు, మనం డబ్బులు ఎంత ఇస్తున్నాము అది రాసుకోండి పేపర్ పెన్తో. ఇది ఎన్ని గ్రాముల బంగారం, ఎంత డబ్బులు, 4 దగ్గర కాదు 10 దగ్గర కంపేర్ చేయండి. ఎవరు బంగారం ఎక్కువ ఇస్తారో అక్కడ కొనుక్కోండి, అదే డబ్బులకి. తగ్గేదేలే. తగ్గేదేలే. థ్యాంక్ యూ సో మచ్ సార్.